హలో ఫ్రెండ్స్, నా ఛానల్‌కి స్వాగతం అండి. నేను ఈరోజు మీకు చందమామ కథ చదివి వినిపిస్తున్నానండి. ఈ కథ 1971 జనవరి మాసంలో వచ్చిందండి. ఇది బేతాళ కథ. చాలా బావుంటుంది. తప్పకుండా వినండి. ఈ కథ పేరు హస్తవాసి. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు రాజా, మానవాతీతమైన పనులు సాధించాలంటే మానవాతీతమైన శక్తులుండాలి. అవి ఉన్ననాడు శ్రమ లేకుండా ఎలాంటి పనులన్నా చేయవచ్చు. ఇందుకు నిదర్శనంగా నీకు గోవర్ధనుడు అనే కుర్రవాడి కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒక సంపన్నమైన గ్రామంలో ఒక ధనికుడు ఉండేవాడు. ఆయన ఎంట వయసు మళ్ళిన దంపతులిద్దరూ పనిచేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళుండే ఇల్లు ధనికుడి ఎంట ఆవరణను అనుకునే ఉండేది. వాళ్ళ కొడుకులు పెద్దవాళ్ళయి తమ పొట్ట తామే పోసుకుందామని గ్రామాంతరాలకు వెళ్ళిపోయారు. అందుచేత వాళ్ళు ఒంటరితనంతో బాధపడుతూ వచ్చారు. ఈ స్థితిలో ఆ వయసు మళ్ళిన దంపతులకు ఒక కొడుకు మళ్ళీ కలిగాడు. వాడే గోవర్ధనుడు. గోవర్ధనుడు పుట్టిన ఘడియలోనే ధనుకుడి భార్య ఒక ఆడపిల్లను కన్నది. ఆమెకు లీలా అని పేరు పెట్టుకున్నారు. ఒకేసారి పుట్టిన లీలా గోవర్ధనులకు ఏదో సంబంధం ఉన్నట్టుగా అందరూ భావించారు. ఆ ఇద్దరు కలిసే పెరిగారు, కలిసి ఆడుకున్నారు. ఒకరి మీద ఒకరు మమకారం పెంచుకున్నారు. ముఖ్యంగా లీల గోవర్ధనుడు పక్కన ఉంటేనే కాని ఏమీ చేయలేకపోయేది. ధనికుడికి ఒక బండి ఉండేది. రోజు సాయంత్రం పూట లీల ఆ బండిలో విహారానికి బయలుదేరేది. గోవర్ధనుడు కూడా తన వెంట బండిలో వస్తేనే కాని ఆమె ఊరుకునేది కాదు. రోజు తన కుమార్తె తన నౌకర్ల కొడుకుతో బండిలో తిరుగుతున్నదని ధనికుడికి తెలియగానే ఆయన చిరాకుపడి తన బండిలో గోవర్ధనుడు తిరగడానికి వీలు లేదని ఉత్తర్వు వేశాడు. వెంటనే లీల బండిలో తిరగడం మానేసింది. గోవర్ధనుడు లీల ఒక గురువు దగ్గరే చదువుకునేవారు. చదువుకోవడానికి బయలుదేరేటప్పుడు లీల చిరుతిళ్ళు జాస్తిగా తీసుకుపోయి వాటిలో గోవర్ధనుడికి వంతు పెట్టేది. ఒకనాడు ధనుకుడు భార్య తన భర్తతో, మన లీల ఇంటి దగ్గర తినే తిండి కన్నా చిరుతిళ్ళు రెట్టింపు తింటున్నది, ఏమాశ్చర్యం అన్నది. ఆమె తన చిరుతిళ్ళు గోవర్ధనుడికి పంచి ఇస్తుందన్న సంగతి తెలిసి ధనికుడు గోవర్ధనుడి తండ్రితో, నీ కొడుకును చదువు మానిపించు, రేపు చేతులు బురద చేసుకుపోయేవాడికి చదువెందుకు అన్నాడు. పొలం పనులు చేసే ఈడు వచ్చేసరికి చదువే ఉండదు, అంతాకన్నా 4 అక్షరాలు వంట పెట్టనియ్యండని అన్నాడు గోవర్ధనుడి తండ్రి. చదివింది చాలు, రేపటి నుంచి వాణ్ణి గొడ్లు కాయడానికి పంపిస్తున్నాను అన్నాడు యజమాని. మర్నాటి నుంచి గోవర్ధనుడు చదువు మాని గొడ్లను వెంటబెట్టుకుని బీడు మీదకి వెళ్ళాడు. ఈ సంగతి తెలిసి లీల చదువుకోవడానికి వెళ్ళటం మాని గోవర్ధనుడు గొడ్లు కాసే చోటికి పోయింది. చెట్టు కింద కూర్చుని ఇద్దరు కబుర్లు చెప్పుకున్నారు. లీల తెచ్చిన ఆహారం ఇద్దరు తిన్నారు. ఇలా 3 రోజులు జరిగాక చదువు చెప్పే గురువుగారు ధనికుడి వద్దకు వెళ్ళి, మీ లీల 3 రోజులుగా చదువుకోను రావటం లేదు, ఆ పిల్లకు జబ్బుగాని చెయ్యలేదు కదా అని అడిగాడు. ధనికుడు ఈ మాటకు ఆశ్చర్యపోయి లీలను పిలిచి అడిగితే, గోవర్ధనుడు బడి మానాడు కదా, నేను మానేశాను అన్నది. ధనికుడికి తన కూతురి వ్యవహారం శృతిమించి రాగాన పడుతున్నది అనిపించింది. ఆయన గోవర్ధనుడి తండ్రిని పిలిచి, ఇక నీ కొడుకు ఈ ఊళ్ళో ఉండటానికి వీల్లేదు, ఎక్కడికైనా పంపించని అన్నాడు. పెద్ద పిల్లలు మమ్మల్ని విడిచి ఏనాడో వెళ్లారు, పసివాడు, వీణ్ణి కూడా మాకు దూరం చెయ్యకండి అని ముసలివాడు ప్రాధేయపడ్డాడు. మీకు కొడుకే కావాలంటే అంతా కట్టకట్టుకుని వెళ్ళిపోండి, మిమ్మల్ని ఈ గ్రామంలో బతకనివ్వనని అన్నాడు ధనికుడు. యజమాని ఇలా అంటున్నాడని వినగానే గోవర్ధనుడు, నేను వెళ్ళిపోతానులే నాన్న, నా గురించి ఏమీ దిగులు పడవద్దని అన్నాడు. వాడు లీలకు వీడ్కోలు చెప్పడానికి పోయినప్పుడు ఆమె, నువ్వు పెద్దవాడివై తిరిగి వస్తావు కదూ, నేను నీ కోసం కనిపెట్టుకుని ఉంటాను, పెద్దయ్యాక మనం పెళ్లి చేసుకుందాం, ఈ మాట మరిచిపోకనే అన్నది. గోవర్ధనుడు ఇంటి నుంచి బయలుదేరి చాలా దూరం నడిచి ఒకరోజు సాయంకాలానికి ఒక పెద్ద వాగు వద్దకు చేరాడు. ఆ వాగు మీద ఒక ఇరుకైన వంతెన ఉన్నది. వాడు దాని మీదుగా వాగు దాటి అవతల పక్కకు పోదామనుకుంటుండగా ఒక ముసలిది తన చేతిలో ఉన్న బెత్తం ఎత్తి, ఆగు,
ముందు నా బాతులను దాటనే అన్నది. గోవర్ధనుడు ఆమె వెంట ఉన్న బాతుల మందను చూసి ఆగాడు. వంతెన ఇరుకు కావడం చేత బాతులు ఒకదాని వెనక ఒకటి వంతెన మీదుగా రాసాగాయి. ఎంతసేపు చూసినా బాతులు ఇంకా వస్తూనే ఉన్నాయి. ఒక చెంప చీకటి పడుతున్నది. అలసి ఉన్న గోవర్ధనుడు ఒక చెట్టు మొదలకు చేరగలిపడి అలాగే నిద్రపోయాడు. వాడు తిరిగి నిద్ర మేలుకునేసరికి బాతులింకా వంతెన మీదకి వస్తూనే ఉన్నాయి. అవి దాటటం ముగియగానే ముసలిది వాటి వెనుకగా వచ్చి గోవర్ధనుడి దగ్గర నిలిచి, బాతులు దాటాయి, నువ్వు పోవచ్చు, ఆలస్యమైందని విసుక్కున్నావు కదూ అని అడిగింది. నాకు మించిపోయే పనేమీ లేదు, బతుకు తెరువు వెతుక్కుంటూ పోతున్నాను అన్నాడు గోవర్ధనుడు. వివేకం కలవాళ్ళు తొందరపడరు, మర్యాద గలవాళ్ళు విసుక్కోరు. చెయ్యి చాచు, నీకు హస్తలాఘవం ఇస్తాను అన్నది ముసలిది. గోవర్ధనుడు కుడి చెయ్యి చాచాడు. ముసలిది తన బెత్తంతో చేతి మీద వాత తేరేటట్టు కొట్టి, ఇక వెళ్ళు, నువ్వేం చేసినా దానికి తిరుగుండదు అంటూ ఎటో వెళ్ళిపోయింది. గోవర్ధనుడు ఈ ముసలిది మహా చెడ్డది అనుకుని వాగు దాటి ఆ సాయంకాలానికి ఒక మహానగరం చేరాడు. అక్కడ అతను ఒక స్వర్ణకారుడి ఇంటి ముందు ఆగి, నాకు పని నేర్పిస్తారా అని స్వర్ణకారుణ్ణి అడిగాడు. అలాగే నేర్పుతాను, శ్రద్ధగా పనిచేస్తావంటే పైకి రావచ్చు అన్నాడు స్వర్ణకారుడు. ఆయన గోవర్ధుణ్ణి ఒక గదిలోకి తీసుకుపోయి అక్కడ పనిచేసే వాళ్ళను చూపి, ఒక ఏడాది పని నేర్చుకుంటే వీళ్ళు చేసే పని చెయ్యగలుగుతావని అన్నాడు. తరువాత మరొక గదికి తీసుకుపోయి, ఇక్కడ పని చేసే వాళ్ళతో సమంగా పని చేయాలంటే నీకు కనీసం 4 ఏళ్లు పడుతుంది అన్నాడు. తరువాత ఆయన గోవర్ధుణ్ణి తన గదిలోకి తీసుకుపోయి, ఇది నేను చేసే పని చోటు, ఇది నేను రాజుగారికి కొత్తగా తయారు చేస్తున్న కిరీటం, జన్మ అంతా ధారపోసినా నీకీ పని రాకపోవచ్చు. ఈ మహానగరంలో నాతో సమానమైన పనివాడు లేడు, అందుకే రాజుగారు నాకీ పని అప్పగించారని అన్నాడు. ఈ పని నేను చెయ్యగలను అన్నాడు గోవర్ధనుడు సగం తయారైన కిరీటాన్ని తిప్పి తిప్పి చూస్తూ. స్వర్ణకారుడికి పట్టరాని ఆగ్రహం వచ్చింది. గుడ్డుబచ్చి పిల్లని వెక్కిరించిందని నా దగ్గర పని నేర్చుకునేటందుకు వచ్చి నా పనే చేస్తానంటావా? ఏది చెయ్యి, ఈ కిరీటం పూర్తి చేసేదాకా నిన్నీ గదిలో నుంచి కదలనియ్యను అంటూ స్వర్ణకారుడు గది నుంచి బయటకు పోయి తలుపు గొళ్ళెం పెట్టేశాడు. మర్నాడు ఆయన గొళ్ళెం తెరిచి ఆ గదిలో ప్రవేశించేసరికి రాజుగారి కిరీటం పొదిగిన రత్నాలతో మిలమిలా మెరుస్తూ గోవర్ధనుడి చేతిలో కనిపించింది. స్వర్ణకారుడు నిర్ఘాంతపోయి ఆ కిరీటాన్ని లాక్కుని జాగ్రత్తగా పరిశీలించాడు. చేతలో ఏమీ లోపం లేదు. తాను 4 వారాలలో చేసిన పనిని ఈ పని నేర్చుకునేవాడు ఒక్క రాత్రిలో ఎలా చేశాడో ఆయనకు అర్థం కాలేదు. ఒరే బాబు, నువ్వింత పనిమంతుడవని నాకు తెలీదు. నువ్వు మరెక్కడికి పోక నా దగ్గరే ఉండి పని చెయ్యి. నా సంపాదనలో నీ వంతు న్యాయంగా ఇస్తాను అన్నాడు స్వర్ణకారుడు. గోవర్ధుడు సరేనన్నాడు. అయితే స్వర్ణకారుడు అతన్ని మోసం చేస్తూ వచ్చాడు. రాజుగారి కొత్త కిరీటానికి ఇచ్చిన డబ్బులో గోవర్ధనుడికి ముట్టినది బహుకొద్ది. అయినా స్వర్ణకారుడు ఇచ్చేదే చాలా ఎక్కువ అనిపించి గోవర్ధనుడు తన డబ్బు చాలా భద్రంగా దాచుకోసాగాడు. అయితే తనను స్వర్ణకారుడు స్పష్టంగా మోసగిస్తున్నాడని తెలిసాక అతనికి అక్కడ ఉండబుద్ధి కాలేదు. గోవర్ధుడు స్వర్ణకారుణ్ణి విడిచిపెట్టి నగరం అంతా తిరుగుతూ ఒక శిల్పి పనిచేసే చోటుకి వచ్చాడు. ఆ శిల్పి గోవర్ధనుడికి పని నేర్పడానికి ఒప్పుకొని తాను గుడికి తయారు చేస్తున్న పూజా విగ్రహాలను గోవర్ధనుడికి చూపి, రాజుగారి కుమార్తెకు పెద్ద జబ్బు చేసింది, గుడి కట్టిస్తే ఆమెకు నయమవుతుందట. ఆ గుడి తయారయ్యింది. పూజా విగ్రహాలను నన్ను తయారు చేయమన్నారని చెప్పాడు. వీటిని నేనే తయారు చేయగలను అన్నాడు గోవర్ధనుడు. శిల్పికి చాలా కోపం వచ్చింది. అతను గోవర్ధనుడితో, అంతటివాడవా? అయితే సాయంకాలం లోపల వీటిలో ఎన్ని పూర్తి చేస్తావో చూస్తాను అని వెళ్ళిపోయాడు. గోవర్ధనుడు అక్కడ ఉన్న చేసమ్మట తీసుకుని ఒక్కొక్క విగ్రహాన్నే పూర్తి చేయసాగాడు. అకస్మాత్తుగా అతను పూర్తి చేసిన దేవి విగ్రహం నోరు తెరిచి, నాయనా, నువ్వు సిద్ధహస్తుడివి, నీ ఉలితో చచ్చిన వాళ్లకు ఘాటు పెడితే వాళ్ళు తిరిగి బతుకుతారని
నీకు వరంగా ఇస్తున్నాను అని మళ్ళీ విగ్రహంలాగా అయిపోయింది. సాయంకాలం శిల్పి వచ్చి చూసేసరికి విగ్రహాలన్నీ జీవంతో తొణికిసలాడుతూ తయారయ్యున్నాయి. శిల్పి గోవర్ధనుడి చేతిలో పట్టుకుని, బాబూ, నువ్వు మయుడి అంశనా, విశ్వకర్మ అంశనా పుట్టినవాడువు కాని సామాన్యుడివి కావు. నా దగ్గరే ఉండి పనిచేసి నా సంపాదనలో న్యాయమైన వాటా తీసుకో అని అన్నాడు. గోవర్ధనుడు సరేనన్నాడు. విగ్రహాలను కొత్త దేవాలయంలో ఉంచి రాజపురోహితుడు స్వయంగా ప్రాణప్రతిష్ఠ చేశాడు. కానీ రాజకుమార్తెకు వ్యాధి నయం కాకపోగా ఆమె చనిపోయింది. రాజుకు దుఃఖంతో పాటు కోపం కూడా వచ్చింది. ఆయన పురోహితుడిని పిలిచి, ఇలా ఎందుకు జరిగింది? నన్ను మీరంతా మోసం చేశారు. గుడి కట్టించమని నాకు సలహా ఇచ్చిన వాళ్ళందరికీ తలలు తీయిస్తానని అన్నాడు. రాజపురోహితుడు కంగారుపడి, మహారాజా, ఈ దోషం శిల్పిచ్చేసిన విగ్రహాలలోనే ఉండి ఉంటుందని అన్నాడు. రాజభటులు వెళ్ళి శిల్పిని పట్టుకు వచ్చారు. శిల్పి ప్రాణభయంతో వణికిపోతూ, మహారాజా, విగ్రహాలలో ఏదన్నా దోషం ఉంటే నేను దానికి బాధ్యుణ్ణి కాను. వాటిని తయారు చేసిన వాడు నా వద్ద పని నేర్చుకునే కుర్రవాడని చెప్పాడు. రాజు భటులను పంపి గోవర్ధుణ్ణి పిలిపించాడు. అతను రాజుతో, మహారాజా, విగ్రహాలను చేసినది శిల్పి కాదు, నేనే. వాటిలో దోషమేమీ లేదు. రాజకుమార్తె చనిపోయిన మాట నిజం కాదేమోనని నా అనుమానం. ఒక్క క్షణం పాటు నన్ను ఆమెను చూడనిస్తారా అన్నాడు. అందువల్ల నష్టం లేదనుకుని రాజు గోవర్ధుణ్ణి రాజకుమార్తె శవం ఉన్న గదిలోకి పంపాడు. గోవర్ధనుడు అక్కడ ఉన్న వారిని అందరినీ బయటికి పంపి రాజకుమార్తె కాలి మీద తన ఉలితో చిన్న ఘాటు పెట్టాడు. వెంటనే రాజకుమార్తె ప్రాణం వచ్చి లేచి గోవర్ధనుడి వెంట తన తండ్రి ఉన్న చోటుకి వచ్చేసింది. రాజు గోవర్ధనుణ్ణి కౌగలించుకుని ఆనంద భాష్పాలు రాల్చాడు. ఆయన అతనికి అంతులేని బహుమతులిచ్చి సన్మానించాడు. ఇప్పుడు గోవర్ధనుడు గొప్ప సంపన్నుడు. నగరంలో ఉన్న కాలంలో అతను పెరిగి యుక్త వయస్కుడు కూడా అయ్యాడు. అతనికి ఇప్పుడు తన గ్రామానికి తిరిగిపోయి లీలను పెళ్లాడి సుఖంగా ఉండాలి అన్న కోరిక కలిగింది. రాజుగారు తనకు బహుమానంగా ఇచ్చిన ధనమంతా గుర్రం మీద వేసుకుని అతను గ్రామానికి బయలుదేరాడు. అతను గ్రామాన్ని చేరవస్తుండగా చెట్ల మధ్య ఒక తెల్లని కట్టడం కనిపించింది. దాని 4 పక్కల్లోనూ ఒక్క ద్వారం కూడా లేదు. అది పూర్వం ఉన్నది కాదు. ఆ కట్టడం ఏమై ఉంటుందా అని అతను ఆలోచిస్తూ ఉండగా పూర్వం తనను చేతి మీద బెత్తంతో కొట్టిన ముసలిది ఎక్కడి నుంచో ఊడిపడి, ఓహో నువ్వా, మహారాజులాగా తయారయ్యావే అంటూ బోసి నోరు విప్పి నవ్వింది. అంతా నీ చలవే అవ్వా, నీకు అందులో భాగం ఉంది అంటూ తన ధనపు సంచులు చూపాడు గోవర్ధనుడు. నాకు డబ్బు దేనికి గాని, నువ్వు ఊళ్ళోకి పోయి సంతోషించలేవు. నీ తల్లి తండ్రి బూడిద అయిపోయారు. నువ్వు ముఖ్యంగా చూడాలనుకున్న స్నేహితురాలు కూడా చచ్చిపోయింది. ఆమెకు బలవంతంగా పెళ్లి చేయాలని ఆమె తల్లిదండ్రులు ప్రయత్నించారు. ఆమె ఆత్మహత్య చేసుకుంటూ తనను ఈ వనం మధ్య సమాధి చెయ్యాలని ఉత్తరం రాసి పెట్టింది. తల్లిదండ్రులు ఆమెను ఒక పెట్టెలో పెట్టి సమాధి చేశారు. ఇదే ఆమె సమాధి అన్నది ముసలిది. లీలను బతికించుకుంటాను కానీ లోపలికి మార్గం లేదే అన్నాడు గోవర్ధనుడు. ముసలిది తన బెత్తంతో సమాధి గోడను కొట్టింది. వెంటనే కొంత గోడ ఒరిగి పడిపోయింది. లోపల పెట్టి ఉన్నది. దాని మూత ఎత్తి చూస్తే లీల నిద్రపోతున్న దానిలాగా కనపడింది. గోవర్ధనుడు తన ఉలి పైకి తీసి దానితో లీల కాలి మీద చిన్న ఘాటు పెట్టాడు. వెంటనే లీల నిద్ర లేచినట్లుగా లేచి కూర్చుని గోవర్ధనుడి కేసి ఆశ్చర్యంగా చూసింది. నన్ను గుర్తించలేదా లీలా? నేను గోవర్ధనుణ్ణి అన్నాడు గోవర్ధనుడు. లీల ముఖం ఆనందంతో వికసించింది. గోవర్ధనుడు తన చేతిలో ఉన్న ఉలి అవతలకి విసిరేసి లీలను కౌగలించుకున్నాడు. నువ్వు తిరిగి వస్తావని నాకు తెలుసు. మా అమ్మా నాన్న నాకు బలవంతంగా పెళ్లి చేయాలనుకున్నారు. అందుచేత ప్రాణం పోయినట్టు కనిపించే ఒక ఔషధం తాగి నన్ను భద్రంగా సమాధి చేయడానికి ఏర్పాటు చేసుకున్నాను. నేను నిజంగా చావలేదన్నది లీల. ఇద్దరూ కలిసి సమాధి దాటి యువతలకు వచ్చేశారు. నువ్వు బతికే ఉన్నావంటే మీ అమ్మ నాన్న సంతోషిస్తారు. మీ ఇంటికి పోదాం పద అన్నాడు గోవర్ధనుడు. నేను మా ఇంటికి మరి రాను. మనం ఇంకెక్కడికైనా పోయి సుఖంగా బతుకుదాం పద అన్నది లీల. అన్నట్టు నా ఉలి సమాధిలోనే ఉండిపోయింది. తీసుకువస్తాను అంటూ గోవర్ధనుడు సమాధిని సమీపించాడు. కానీ
పడిపోయిన సమాధి గోడ తిరిగి నిలిచినట్టున్నది. లోపలికి దారి కనిపించలేదు. ముసలిదాని జాడ కూడా తెలియలేదు. ఇక ఆ ఉలి తనకు ప్రాప్తం లేదని లీలను కూడా తన గుర్రం మీద ఎక్కించుకుని గోవర్ధనుడు నగరానికి తిరిగిపోయి అక్కడ సుఖంగా జీవించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, లీల తిరిగి బతికినాక తన తల్లిదండ్రులను చూడను అని ఎందుకు పట్టుపట్టింది? దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, లీల చాలా పట్టుదల కలదని తెలుస్తూనే ఉన్నది. అందుకే ఆమె తండ్రిని వ్యతిరేకించి చిన్నతనం నుంచి కూడా గోవర్ధనుడి జీవితాన్ని పంచుకుంటూ వచ్చింది. అతన్ని పెళ్లాడాలన్న పట్టుదలతోనే తాను ఆత్మహత్య చేసుకున్నట్టు నటించి తన తల్లిదండ్రులకు గర్భశోకం కలిగించడానికి నిశ్చయించుకున్నది. ఇప్పుడు గోవర్ధనుడు తమకన్నా సంపన్నుడు గనక ఆమె తల్లిదండ్రులు ఆమె పెళ్లికి సంతోషంగా ఒప్పుకుంటారు. కానీ వారి ఆమోదం లీలకు అవసరం లేదు. వారి గర్భశోకాన్ని పోగొట్టి సంతోష పెట్టాలన్న భావం ఆమెకు తిరిగి రాదు. అందుచేతనే ఆమె తన ఇంటికి వెళ్ళ నిరాకరించిందని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. ఈ కథ పేరు రహస్య వ్యక్తి. ఈ కథ బేతాళ కథల్లోదండి. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నిన్ను చూస్తే ఎవరు నీ గొప్పతనం తెలుసుకోలేరు. కొందరు హయగ్రీవుడిలాగా తమ గొప్పతనాన్ని రహస్యంగా దాచుకుంటారు. శ్రమ తెలియకుండా నీకు హయగ్రీవుడి వింత కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకానొక దేశంలో ఒక కాపుకు 3 కొడుకులుండేవాళ్ళు. పెద్దవాళ్ళిద్దరూ చురుకైన వాళ్ళు, కష్టపడి పనిచేసి ఇంత సంపాదించుకోగల వాళ్ళు. 3వవాడు హయగ్రీవుడు మందగొడిగా ఉండేవాడు. అతను సాధారణంగా అడవిలో తిరుగుతూ ఉండేవాడు, లేదా అస్తమానము ఇంట్లో ఒక మూల కూర్చునేవాడు. ఏ పని చేసేవాడు కాడు. చెయ్యటానికి అతనికి ఏ పని రాదు కూడాను. అయినా హయగ్రీవుడు ఎంతో సౌమ్యుడు, మంచివాడు కావడం చేత అతన్ని తల్లిదండ్రులు, అన్నలు అతని మానాన బతకనిచ్చేవారు. అతను మందమతి అని వాళ్ళ నమ్మకం. అందుచేత రాజుగారు ఏట తన పుట్టినరోజు ఉత్సవం జరిపినప్పుడు తన అన్నలతో పాటు ఉత్సవం చూడబోతానని హయగ్రీవుడు అంటే అతని తల్లి వద్దనేది. నువ్వు నలుగురిలో తిరగనేర్చిన వాడవు కాదు. నేను చూసి అందరూ నవ్వుతారు. ఇంట్లోనే ఉండిపో నాయనా అనేదామె. ఎప్పటికైనా ఆ ఉత్సవానికి వెళితే ఎవరికీ తెలియకుండా వెళతాలే అనేవాడు హయగ్రీవుడు. ఇలా ఉండగా రాజు ఒక వింత ప్రకటన చేశాడు. ఆయన తన కుమార్తెకు వివాహం చేయ నిశ్చయించి ఆమెకు తగిన వరుని నిర్ణయించడానికి ఒక పోటీ ఏర్పాటు చేశాడు. రాజకుమార్తె రాజభవనం 2వ అంతస్తు మీద ఉంటే అంత ఎత్తు ఎగిరి ఆమెను చేరుకోగల వాడికి ఆమెనిచ్చి పెళ్లి చేస్తారు. ఈ చాటింపు వినగానే దేశంలో ఉన్న బ్రహ్మచారి యువకులందరూ పోటీకి తలపడ్డారు. కానీ ఒక్కరు కూడా రాజకుమార్తె ఉన్న 2వ అంతస్తు మీదకి ఎగరలేకపోయారు. ఒకనాడు హయగ్రీవుడి అన్నలు కూడా పోటీలో పాల్గొనటానికి బయలుదేరారు. హయగ్రీవుడు వాళ్ల వెంట ప్రయాణం చేసే ప్రయత్నం చేయక కర్ర ఒకటి పుచ్చుకుని అడవికేసి వెళ్ళాడు. అడవి అంచున ఒక పెద్ద పూపొద ఉన్నది. హయగ్రీవుడు తన కర్రతో 3 సార్లు పొదను కొట్టేసరికి ఒక దేవత ప్రత్యక్షమయ్యింది. ఈ దేవత తనకి చాలా కాలంగా తెలిసినదే, కానీ ఆ సంగతి ఎవ్వరికీ తెలియదు. ఏం కావాలి అని దేవత హయగ్రీవుణ్ణి అడిగింది. వేగంగా పరిగెత్తే గుర్రము, వెండి దుస్తులు, వెండి నాణాలు కావాలి అన్నాడు హయగ్రీవుడు. మరుక్షణమే అతను కోరినవి లభించాయి. అతను గుర్రమెక్కి రాజభవనానికి వెళుతూ దారిలో తన అన్నలిద్దరినీ కలుసుకుని ఎక్కడికి ప్రయాణం అని అడిగాడు. వాళ్ళు తమ తమ్ముణ్ణి గుర్తించక రాజభవనానికని అన్నారు. శుభం అంటూ హయగ్రీవుడు తన అన్నలకు చెరొక 3 వెండి నాణాలు ఇచ్చి ముందుకు సాగాడు. అతను రాజభవనం చేరేసరికి అక్కడ చేరిన వారంతా అతని కేసి నోళ్లు తెరుచుకుని చూశారు. అంత గొప్ప దుస్తులు ధరించిన వాణ్ణి వాళ్ళు అంతకు పూర్వం ఎన్నడూ చూడలేదు. మేడ మీద నుంచి రాజకుమార్తె కూడా అతన్ని ఎంతో ఆసక్తిగా చూసింది. అతను గుర్రం దిగి ఒక్క ఎగురు ఎగిరాడు, కానీ 2వ అంతస్తును చేరుకోలేకపోయాడు. తరువాత అతను ఎవరికేసి చూడకుండా తన గుర్రాన్ని ఎక్కి శరవేగంతో అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. అతను తిరిగి పూపొదకు వచ్చి దేవత తనకిచ్చినవి ఆమెకు తిరిగి ఇచ్చేసి ఇంటికి చేరుకున్నాడు. తర్వాత చాలా సేపటికి అతని అన్నలు వాడెవడై ఉంటాడో అనుకుంటూ ఇంటికి చేరేసరికి హయగ్రీవుడు మాటా పలుకు లేకుండా ఒక మూల పడుకుని ఉన్నాడు. మర్నాడు అన్నలు రాజభవనానికి బయలుదేరాక హయగ్రీవుడు అడవికి వెళ్ళి దేవతను అడిగి ఇంకా పెద్ద గుర్రము, బంగారు దుస్తులు, బంగారు నాణాలు తీసుకుని దారిలో తన అన్నలను కలుసుకుని వీళ్లకు చెరొక 10 బంగారు నాణాలు ఇచ్చి
మాట్లాడకుండా ముందుకు సాగిపోయాడు. ఈసారి అతను రెండో అంతస్తుకు ఎగిరాడు కానీ అక్కడ నిలవక వెంటనే కిందకు దూకి తన గుర్రం ఎక్కిపోయాడు. అతను దేవత ఇచ్చినవి దేవతకు తిరిగి ఇచ్చి ఇల్లు చేరుకుని ఒక మూల పడుకున్నాడు. అతని అన్నలు చాలా సేపటికి ఇంటికి తిరిగి వచ్చి తమ తల్లితో తాము చూసినదంతా ఉత్సాహంగా చెప్పారు. ఈ లోపల రాజు పందెంలో గెలిచినవాడు పరారీ అయినందుకు చాలా ఆగ్రహం చెంది అతన్ని పట్టుకున్నవాడికి అంతులేని ధనం ఇస్తానని చాటింపు వేయించాడు. అతను మాకు చాలా ఉపకారమే చేశాడు. అయినా రేపు అతను కలిసినప్పుడు అతన్ని పట్టుకుని రాజుగారికి అప్పగించి బహుమానం పుచ్చుకుంటాం అన్నారు హయగ్రీవుడు అన్నలు తమ తల్లితో. వాడు అంత సులువుగా దొరకడేమో అన్నాడు హయగ్రీవుడు. నీకసలేమీ తెలియదు, నువ్వు నోరు మూసుకో అని అన్నలు అతన్ని మందలించారు. మర్నాడు చాలా పెందలాడే అన్నలు రాజభవనానికి బయలుదేరారు. ఆ రోజు హయగ్రీవుడు కూడా పెందలాడే లేవటం చూసి తల్లి ఆశ్చర్యపడింది. ఏమీ లేదమ్మా, అడవికి పోయి కట్టెలు తెద్దామనుకుంటున్నాను అన్నాడు హయగ్రీవుడు. అతను అడవికి వెళ్ళిన మాట నిజమే కాని కట్టెల కోసం కాదు. ఈసారి అతను దేవతను అడిగి రత్నాలంకారాలు గల గుర్రాన్ని, దుస్తులను, ఒక రత్నాల సంచిని పుచ్చుకున్నాడు. అతను తన అన్నలను కలుసుకోగానే వాళ్ళు దొరికావురా దొంగ, రాజుగారి దగ్గరికి పద అంటూ అతన్ని గుర్రం మీద నుంచి కిందకి లాగబోయారు. హయగ్రీవుడు ఇద్దరిని చెరొక కాలుతోనూ గట్టిగా తన్ని పడేసి, మీరు వట్టి మూఢులు అయితే నాకు మాత్రం మూఢులంటే మీలాగా కోపం లేదు, జాలి అని 2 గుప్పిళ్ళు రత్నాలు వారి మీద విసిరుకొట్టి, ఇదిగో మీ బహుమానం అని అమిత వేగంగా ముందుకు సాగాడు. అతను రాజధాని చేరగానే అక్కడి రాజభటులు, సైనికులు అతన్ని చుట్టుముట్టుకుని పట్టుకోబోయారు. కానీ అతను లాఘవంగా వారికి అందకుండా తప్పించుకుని రాజకుమార్తె ఉన్న భవనం వద్దకు వచ్చి ఒక్క గెంతుతో 2వ అంతస్తు చేరాడు. రాజకుమార్తె అతన్ని చూసి, నీకిష్టం లేకపోతే నన్ను పెళ్లాడమని నిర్బంధించను, కానీ నా జ్ఞాపకార్థం ఈ ఉంగరం ఉంచుకో అంటూ అతని చేతి వేలికి తన ఉంగరం తొడిగింది. అతను కిందకు దూకినప్పుడు పట్టుకుందామని రాజభట్లు కింద నిలబడ్డారు. కానీ అతను వారిని దాటి తన గుర్రం మీదకి సూటిగా దూకి అతి వేగంగా వెళ్ళిపోయాడు. కొద్ది నిమిషాల కల్లా అతను పూపద చేరుకుని దేవతకు ఆమె ఇచ్చినవి తిరిగి ఇచ్చి ఇంటికి వెళ్ళి ఒక మూల పడుకున్నాడు. అన్నలు ఇంటికి తిరిగి వస్తూనే, మన మొద్దువాడు అన్నదంతా అయ్యింది, మేమా రాజకుమారుణ్ణి పట్టుకోలేకపోయాం, అయినా అతను మాకేమిచ్చాడో చూడు అంటూ రత్నాలు తీసి తల్లికి చూపించారు. వాటితో తమ జీవితాలు సుఖంగా వెళ్ళిపోతాయని తల్లి సంతోషించింది. రాజకుమార్తెను గెలుచుకున్నవాడు కనపడకుండా పోవటం చూసి రాజు చాలా కలవరపడ్డాడు. ఆయన తన రాజ్యంలో ఉన్న కులీనులను అందరినీ విందుకు ఆహ్వానించాడు. కానీ వచ్చిన వారిలో రాజకుమార్తె తన వరుణ్ణి గుర్తించలేదు. ఒకవేళ ఆ వరుడు కులీనుడు కాడేమో అనుకుని రాజు సామాన్య జనులకు, బీద సాధలకు కూడా విందులు ఏర్పాటు చేశాడు. అందువల్ల కూడా ఫలితం లేకపోయింది. తరువాత రాజు తన కుమార్తె ఉంగరం ఎవరి చేతిన ఉన్నదో గాలించి చూడమని భటులను పంపాడు. వాళ్ళు హయగ్రీవుడి ఇంటికి వచ్చి అతని వేలిన ఉంగరం చూసి రాజుగారి వద్దకు తీసుకుపోయారు. ఈ చింకి బట్టలు ధరించిన కాపు కొడుకే అంత శక్తి సామర్థ్యాలు చూపాడంటే రాజుకు నమ్మశక్యం కాలేదు. కానీ వరుడు అతనే కనుక అతనికి మంచి బట్టలు కట్టబెట్టి రాజకుమార్తెనిచ్చి పెళ్లి చేశారు. ఈ వివాహం జరిగిన కొద్ది రోజులకే రాజుకు యుద్ధం సంప్రాప్తమయ్యింది. రాజు తన 2 కొడుకులను, అల్లుడైన హయగ్రీవుణ్ణి యుద్ధానికి బయలుదేరమన్నాడు. హయగ్రీవుడు అందరికన్నా ముందు బయలుదేరి ఒక కొలను దగ్గర ఆగి అక్కడ కప్పలతో ఆడుకోసాగాడు. మరికొంతసేపటికి రాజకుమారులు సైన్యాలతో సహా అటుగా వచ్చి తమ బావమరిది చిన్న పిల్లవాడిలాగా ఆడుకుంటూ ఉండడం చూసి చెదరించుకుని యుద్ధరంగానికి సాగిపోయారు. సైన్యం కనుమాటు కాగానే హయగ్రీవుడు తన గుర్రం మీద పూపొదను చేరుకుని ఒక ఉత్తమాశ్వాన్ని, ఎంత పెద్ద సేననైనా జయించగలిగిన ఖడ్గాన్ని దేవత నుంచి పుచ్చుకుని వాయువేగంతో వెళ్ళి తన బావమరుదులను కలుసుకున్నాడు. వాళ్ళు అతన్ని గుర్తించలేదు. అతను వాళ్లను, మీరెక్కడికి పోతున్నారు అని అడిగాడు. యుద్ధానికి అన్నారు వాళ్ళు. నేను అక్కడికే, పోదాం పదండి అంటూ హయగ్రీవుడు వాళ్ళ వెంట యుద్ధరంగానికి వెళ్ళాడు. యుద్ధభూమి చేరుతూనే అతను శత్రు సైన్యంలో జొరబడి ఎడాపెడా శత్రువులను వధించసాగాడు. సాయంకాలం దాకా యుద్ధం జరిగింది. జయాపజయాలు తేలలేదు. రాజకుమారులు ఇంటికి వచ్చి ఆ వీరుణ్ణి గురించి, కప్పలతో ఆడుకుంటున్న తమ బావమరిదిని గురించి చెప్పారు. ఇంతలో హయగ్రీవుడు వచ్చాడు.
రాజు అతన్ని చూసి పట్టరాని ఆగ్రహంతో, "నువ్వు నాకు తీరని అపకీర్తి తెచ్చావు. నా కుమార్తె పిరికివాణ్ణి పెళ్లాడింది" అన్నాడు. మర్నాడు యుద్ధభూమికి రాజు స్వయంగానే సైన్యాలను నడిపించుకుని వెళ్ళాడు. ఆయన తన వెంట హయగ్రీవుని కూడా రమ్మన్నాడు. కానీ హయగ్రీవుడు మధ్యదారిలో గుర్రాన్ని వెనక్కి తిప్పి అతి వేగంగా వెళ్ళిపోయాడు. పిరికి పంద, వీణ్ణి రాజభవనంలో మరి అడుగు పెట్టనివ్వను అనుకున్నాడు రాజు. రాజుగారు యుద్ధరంగాన్ని చేరే లోపల యుద్ధం మిగిసిపోయింది. శత్రు సైన్యాలు చిందరవందర అయి ఉన్నాయి. శత్రురాజు బందీ అయి ఉన్నాడు. ఏం జరిగింది అని రాజు శత్రువురాజును అడిగాడు. మీ యోధుడు ఒక్కడే నా సేననంతటినీ నాశనం చేశాడు. అతనెవరో కాని 1000 మంది రాక్షసుల పెట్టుగా ఉన్నాడు అన్నాడు శత్రురాజు. అతనెక్కడా అని రాజు అడిగాడు. గాయపడి ఆ చెట్టు కింద ఉన్నాడు అన్నాడు శత్రురాజు. రాజు ఆ యోధుడి వద్దకు వెళ్లి చూశాడు. శిరస్త్రాణం ధరించి ఉండటం చేత యోధుడి ముఖం రాజుకు కనిపించలేదు. ఆ యోధుడి తొడ మీద పెద్ద గాయమే రక్తం కారుతున్నది. రాజు తన జరీ బట్ట చించి ఆ యోధుడికి కట్టు కట్టించి, "నువ్వు ఎవరువు నాయనా" అని అడిగాడు. నేనే" అన్నాడు హయగ్రీవుడు. అతను లేచి తన గుర్రం ఎక్కి బయలుదేరి కొంతసేపటికి తన మామూలు దుస్తులతో రాజభవనం చేరి గాయం బాధ పెడుతుండడం వల్ల తన గదిలో పడుకున్నాడు. రాజు ఇంటికి రాగానే ఆయన కొడుకులు, "హయగ్రీవుడు గాయానికి నీ బట్టతో కట్టుకట్టావా ఏమిటి" అని అడిగారు. రాజు ఈ మాటకు ఆశ్చర్యపోయి తన అల్లుడున్న చోటుకి వెళ్ళి అతని గాయానుకున్న కట్టు చూసి, "ఆ యోధుడివి నువ్వా నాయనా? ఆ సంగతి అప్పుడే చెప్పావు కావే" అన్నాడు. నేనేనని చెప్పాను కదా" అన్నాడు హయగ్రీవుడు. ఆ తరువాత రాజు తనకు గొప్ప అల్లుడు దొరికినందుకు ఎంతో గర్వపడ్డాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, "రాజా, హయగ్రీవుడు తన గొప్పతనాన్ని దాచి ఉంచటానికి కారణమేమిటి? అణకువ చేతన రాజుకు అకస్మాత్తుగా కనువిప్పు కలిగించి ఆశ్చర్య సంభ్రమాలు కలిగించాలనా? ఈ అనుమానానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని" అన్నాడు. దానికి విక్రమార్కుడు, "హయగ్రీవుడు గొప్ప వివేకం కలవాడు. దుస్తులను బట్టి, బాహ్య శక్తులను బట్టి మనిషి వాస్తవత్వం మారదు. అతను మంచి దుస్తులు వేసుకున్నప్పుడు రాజకుమారుడని అందరూ అనుకున్నారు. రాజు అతన్ని ఒక్కసారి పిరికివాడని, మరొకసారి మహాయోధుడని అనుకున్నాడు. అది భ్రమ. అతను రాజకుమార్తెను దేవత సహాయంతోనే గెలిచాడు. అందుకే అతను ఆమెను పెళ్లాడే ప్రయత్నం చెయ్యలేదు. దేవత సహాయంతోనే అతను శత్రువులను ఒంటరిగా జయించాడు. అది అతని ప్రతాపం కాదు. కీర్తి ప్రతిష్టలు సంపాదించుకునే పనులు చేసి కూడా నేనే అన్న సంగతి మర్చిపోని హయగ్రీవుడు మహాజ్ఞాని అనవచ్చు" అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. ఈ కథ పేరు లక్ష్మీ సరస్వతులు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, "రాజా, నీ ప్రయత్నం సఫలమైతే దక్కిన ఫలితాన్ని అనుభవిస్తావో లేక విజయశ్రీలాగా జారవిడుస్తావో అని నాకు సందేహంగా ఉంది. నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు ఆమె కథ చెబుతాను విను" అంటూ ఇలా చెప్పసాగాడు. ఉజ్జయిని నగరంలో ఒక పేద పండితుడు ఉండేవాడు. ఆయనకు విజయశ్రీ అనే కుమార్తె, ఆమె తర్వాత 2 కుమారులు ఉండేవారు. విజయశ్రీ తమ ఇంట తరచుగా పండితులు చేరి చేసే చర్చలు ఆలకించేది. ఆమె ఏకసంధాగ్రహి కావటం చేత ఒకసారి విన్నది మరిచిపోయేది కాదు. ఆమె పెరుగుతూ వస్తున్న కొద్దీ ఆమెలో అసాధారణమైన కవితాశక్తి ఏర్పడింది. ఆమె ఆసువుగా శ్లోకాలు చెప్పడం ప్రారంభించి చిన్న చిన్న ప్రబంధాలు రచించే స్థితికి వచ్చింది. ఆమె రచనలు చదివిన వారు ఆమెను సరస్వతి అవతారమని పొగడటం ప్రారంభించారు. ఆమె తన తండ్రి వెంట చిన్న పెద్ద పండిత సభలకు వెళ్ళేది. ఆ విధంగా ఆమె ప్రతిభ గల కవయిత్రి అన్న విషయం బాగా ప్రచారంలోకి వచ్చింది. ఈ ప్రతిభకు తోడు ఆమె యుక్త వయస్సురాలు అయ్యేసరికి దేవతాస్త్రీ అని భ్రమింపచేసేటంత సౌందర్యవతిగా తయారయ్యింది. 10 మంది మెచ్చే కవిత్వం రాస్తుందని, అసాధారణ సౌందర్యవతి అని అనేక మంది ఆమెను వివాహమాడగోరారు. కానీ ఆమె చంద్రశేఖరుడు అనే యువకుణ్ణి మనసులో తన భర్తగా వరించింది. దురదృష్టవశాన చంద్రశేఖరుడు కూడా పేదరికంలో మునిగి తేలుతున్నవాడే. కానీ అతనికి ఆమె కవిత్వం పంచప్రాణాలు. అందుచేత కవయిత్రిగా తనకు కొంత రాబడి ఏర్పాటైనప్పుడు పెళ్లి చేసుకుందామని మనసులో తీర్మానించుకుంది. ఇలా ఉండగా దేశపు రాజుగారికి విజయశ్రీని గురించి, ఆమె కవితా సామర్థ్యం గురించి తెలియవచ్చింది.
అప్పుడు రాజుగారు తాను ఏటా జరిపే పండిత సభకు ఇతర కవులతో పాటు విజయశ్రీని కూడా ఆహ్వానించాడు. రాజుగారు తనను సత్కరించినట్టయితే తమ దారిద్ర్యం కొంతవరకు తీరుతుందని, అప్పుడు తాను కోరిన వాణ్ణి పెళ్లాడవచ్చు అని విజయశ్రీ ఆశించింది. ఆమె రాజుగారి పండిత సభకు వెళ్ళింది. పండిత చర్చలు జరిగేటప్పుడు పెద్దల అనుమతితో విజయశ్రీ కూడా తన అభిప్రాయాలు చెప్పి పండితులను ఆశ్చర్యపరిచింది. అటు తర్వాత కావ్య పఠనం జరిగింది. అప్పుడు మిగిలిన కవులతో పాటు విజయశ్రీ కూడా తన రచనలు కూడా చదివింది. ఆమె కవిత్వానికి పండితులు అమితాశ్చర్యము, ఆనందము ప్రదర్శించారు. ఇదంతా చూసి రాజుగారు ముగ్ధుడై విజయశ్రీకి అనేక బహుమతులిచ్చి ఆమెను కొంతకాలం పాటు తన భవనంలో అతిథిగా ఉండమని కోరాడు. కవయిత్రిగా తన జన్మ సార్థకం అయినట్టు భావించి విజయశ్రీ రాజుగారి ఆతిథ్యాన్ని కృతజ్ఞతతో స్వీకరించింది. రాజభవనంలో అడుగు పెట్టగానే విజయశ్రీ జీవితం పూర్తిగా మారిపోయింది. అతి త్వరలోనే ఆమె దారిద్ర్యం ఎలా ఉంటుందో కూడా మరిచింది. అంతఃపురంలో అనేక దాసీలు, వాళ్ళు రోజు ఆమెకు షోడశోపచారాలు చేసేవారు. దివ్యమైన బట్టలు కట్టబెట్టేవారు, నగలు ధరింప చేసేవారు. ఎక్కడికి వెళ్లాలన్నా అందలాలలో తిప్పేవారు. రోజు ఆమెకు నృత్యగాన వినోదాలు ఉండేవి. స్వర్గ సుఖం ఇంతకన్నా ఎలా ఉంటుందో ఆమె ఊహించలేకపోయింది. రోజు యువరాజు ఆమె వద్దకు వచ్చి ఆమెకు తెలియని వేటలను గురించి, యుద్ధాలను గురించి కబుర్లు చెప్పేవాడు. ఈ వాతావరణంలో విజయశ్రీకి పునర్జన్మ ఎత్తినట్టయింది. ఇందులో పాండిత్యం గురించి, కవిత్వం గురించి చర్చలు లేవు. ఆమె పాత జీవితాన్ని జ్ఞాపకం చేసేది ఏదీ లేదు. పూర్వంలాగా ఆమె నోట శ్లోకాలు ఆసువుగా రావటం కూడా మానేశాయి. ఈ నూతన జన్మకు ఒక పువ్వు పూసిన చందంగా ఒకనాడు యువరాజు తనకు ఆమెను వివాహమాడాలని ఉన్నదని, అందుకు రాజుగారి అనుమతి, రాణుగారి అనుమతి లభించిందని ఆమెతో అన్నాడు. విజయశ్రీ ఆశ్చర్యచకితురాలై తన అభిప్రాయం మర్నాడు చెబుతాను అన్నది. ఆమె ఆ రాత్రల్లా నిద్రమాని ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి తెల్లవారగానే రాణిగారి దర్శనం చేసుకుని తనకు యువరాజును వివాహం చేసుకునే ఉద్దేశం లేదని, తనకు రాజభవనంలో దొరికిన సత్కారానికి కృతజ్ఞురాలునని, తనను వెంటనే తన ఇంటికి పంపివేయవలసిందని విన్నవించుకుంది. ఆ రోజే రాజుగారు విజయశ్రీని సగౌరవంగా తన తండ్రి వద్దకు పంపేశాడు. తరువాత కొద్ది కాలానికి ఆమెకు చంద్రశేఖరుడికి వివాహం జరిగింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, విజయశ్రీ అంత అవివేకంగా ఎందుకు ప్రవర్తించింది? కొద్ది రోజుల పాటు రాజభోజనం వంటబట్టగానే ఆమె కళ్ళు నెత్తికి వచ్చాయా, లేక పేదరికాన్ని పూర్తిగా మరిచిపోవడం చేత ఆమె తిరిగి పేద దశకు వెళ్ళిపోవటం ఎలా ఉంటుందో గ్రహించలేకపోయిందా, లేక తానే వరించటం చేత యువరాజు ఆమెకు లోకువయ్యాడా? ఆమె తెల్లవార్లు ఏమి ఆలోచించి ఉంటుంది? ఈ అనుమానాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, విజయశ్రీ వివేకంగానే ప్రవర్తించింది. యువరాజు ఆమె అందం చూసి మోహించిన మాట నిజమే, కాని ఆమె రాజభవనంలో అడుగుపెట్టడానికి కారణం ఆమె పాండిత్య కవిత్వాలు. రాజభవనంలో ఆమెకు ఆ రెండు కరువైనా కూడా అక్కడ జీవితం ఆమెకు స్వర్గతుల్యంగానే కనబడింది. యువరాజు తనను పెళ్లాడతాను అనగానే ఆమెకు తన గత జీవితం గుర్తువచ్చి ఉంటుంది. చంద్రశేఖరుడు గుర్తువచ్చి ఉంటాడు. యువరాజును పెళ్లాడటం అంటే సరస్వతిని కాలదన్ని లక్ష్మికి పాదాక్రాంతురాలు కావటమేనని ఆమె స్పష్టంగా తెలుసుకుని ఉండాలి. అయితే లక్ష్మిని కాలదనటం కూడా అంత తేలిక కాదు. ఆ పని చెయ్యటానికి తీర్మానించేటందుకే ఆమె ఒక రాత్రంతా ఆలోచించవలసి వచ్చిందని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చిట్టెక్కాడు. ఈ కథ పేరు మృత్యువుతో పెళ్లి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదండి ఈ పేరు. ఇక కథలోకి వెళదాం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ ధైర్య సాహసాలు గొప్పవే, కాని మృత్యువుతో చెరలాడటం ప్రమాదకరమన్నది గుర్తుంచుకో. అలాంటి పని చేసి అనేక కష్టాలకు గురి అయిన మృదుల అనే పిల్ల కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒక దూరదేశంలో ఒక గ్రామంలో ఒక ఉన్నత కుటుంబంలో ఒక ఆడపిల్ల జన్మించింది. ఆమెకు మృదుల అని పేరు పెట్టుకున్నారు. చిన్నతనంలోనే ఎంతో చక్కటి పిల్లగా ఉండిన మృదుల యుక్త వయసు వచ్చేనాటికి సాటిలేని సౌందర్యవతిగా తయారైంది. ఆమెను రోజు చూసేవారు కూడా
ఆమె అందం చూసి నివ్వెరపోతుండేవారు. అందరూ తన అందాన్ని పొగుడుతుంటే మృదులకు బాగా అతిశయం ఎక్కిపోయింది. ఆ కారణం చేత ఆమె కంటికి ఎంతటి వాళ్ళు ఆనేవాళ్ళు కారు. తల్లిదండ్రులు తన కోసం చూసిన సంబంధాలన్నిటినీ ఆమె నిరాకరించింది. మొదట ఆమె అందం ఎలా ప్రసిద్ధికెక్కిందో, ఇప్పుడు ఆమె అతిశయం అంత ప్రసిద్ధికెక్కింది. ఆమెకు సంబంధాలు రావడం మానేశాయి. ఆమెను గురించి అందరూ హాస్యాలాడసాగారు. అందుచేత ఆమె తన ఇల్లు దాటి బయటికి వెళ్ళడం కూడా మానేసింది. గొప్ప కుటుంబంలో పుట్టి ఎంతో అందం ఉండి కూడా తన కుమార్తెకు పెళ్లి కాకపోవడం మృదుల తల్లిదండ్రులకు తీరని విచారమైపోయింది. ఒకరోజు ఆమె తల్లి, ఇక నిన్ను చేసుకుంటామని ఎవరూ రారు కాబోలు అన్నది మృదులతో. ఎవరూ రాకపోతే మృత్యుదేవత అయినా నా కోసం రాదా అన్నది మృదుల చిరాకుగా. ఆ రాత్రి మృదుల నిద్ర పట్టక మంచం మీద పొర్లాడుతూ ఉండగా ఎవరో ఆమె భుజం మీద చెయ్యి వేసి, మృదుల, నిన్ను పెళ్లాడటానికి వచ్చాను అన్నారు. మృదుల ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూస్తే తెల్లగా ఉన్న అందమైన యువకుడు కనిపించాడు. మొదట ఆమె ఆశ్చర్యపోయింది. ఆ యువకుడు ఎవరు? లోపలికి ఎలా వచ్చాడు? అతనికి తన పేరు ఎలా తెలిసింది? ఒకవేళ అతను మృత్యుదేవతేనేమో అన్న అనుమానం మనస్సులో మెదలగానే ఆమెకు గుండెదడ పట్టుకుని ఒళ్ళంతా భయంతో చెమట పట్టింది. ఆ భయంతో ఆమె ఆ యువకుణ్ణి నువ్వు ఎవరు అని కూడా అడగలేకపోయింది. ఆ యువకుడు మాత్రం కొంతసేపు సరదాగా కబుర్లు చెప్పి మళ్ళీ కనిపిస్తానంటూ వెళ్ళిపోయాడు. అతను ఎక్కడికి పోతాడో చూడాలని మృదుల అతని వెనుకగా తాను కూడా బయలుదేరింది. ఆ యువకుడు వీధి వెంట కొంత దూరం వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి కొద్ది క్షణాలలో బయటకు వచ్చాడు. మరుక్షణం ఆ ఇంటి నుంచి ఏడుపులు వినిపించాయి. అతను మృత్యుదేవతే అని రూఢి చేసుకుని మృదుల ఇంట్లోకి తిరిగి వచ్చింది. తాను నోరు జారి మృత్యువును వరించింది. అందుచేత తనను ఏ క్షణానైనా మృత్యువు తన భార్యను చేసుకోవచ్చు. ఈ సంగతి తల్లికి గాని మరొకరికి గాని చెప్పి లాభం లేదు. తనకు జరగనున్నది ఎవరూ తప్పించలేరు. ఒక వారం గడిచింది. అర్ధరాత్రి వేళ ఆమె పడకగది కిటికీ వెలుపల నుంచి ఎవరో తనను పేరు పెట్టి పిలిచినట్టయింది. ఆమె కిటికీ వద్దకు వెళ్లి చూసేసరికి ఆ యువకుడే బయట నిలబడి ఉండి, కిందటిసారి నా వెనకాల వచ్చి ఏం చూశావు అని అడిగాడు. నేనేమీ చూడలేదే అన్నది మృదుల. నిజం చెప్పు, లేకపోతే వారం నాటికి నీ తండ్రి చనిపోతాడు అన్నాడా యువకుడు. నేనేమీ చూడలేదు అన్నది మృదుల మళ్ళీ. ఆ యువకుడు వెళ్ళిపోయాడు. సరిగా వారం తిరిగేసరికి ఆమె తండ్రి పోయాడు. తానే తండ్రి చావుకు కారణమైనందుకు మృదుల కుళ్ళి కుళ్ళి ఏడ్చింది. తిరిగి మరొక రోజున ఆ యువకుడు కిటికీ వద్దకు వచ్చి మృదులను పేరు పెట్టి పిలిచి, ఆ రోజు నా వెనకగా వచ్చి ఏం చూశావు? నిజం చెప్పు, లేకపోతే ఈసారి నీ తల్లి పోతుందని అన్నాడు. అతను మృత్యుదేవత అన్న సంగతి తనకు తెలుసునని బయట పెట్టడం ఇష్టం లేక మృదుల నేనేమీ చూడలేదని జవాబిచ్చింది. వారం తిరిగేసరికి మృదుల తల్లి చనిపోయింది. మృదులకు కలిగిన దుఃఖం అంతా ఇంతా కాదు. ఆమె దుఃఖ సముద్రంలో కొట్టుకుంటూ ఉండగా ఆ యువకుడు మరోనాడు అర్ధరాత్రి ఆమె కిటికీ వద్దకు వెళ్ళి ఆమెను పేరు పెట్టి పిలిచి అదే ప్రశ్న మళ్ళీ అడిగి, ఎప్పటికైనా నిజం చెప్పు, లేకపోతే నువ్వే చనిపోతావు. మృదుల మాట్లాడలేదు. అతను అదే ప్రశ్న 2-3 సార్లు అడిగి ఆమె జవాబు చెప్పకపోయేసరికి వెళ్ళిపోయాడు. ఆ మర్నాడు మృదుల మరణించింది. మృదుల శవాన్ని బంధువులు శ్మశానంలో సమాధి చేశారు. కొద్ది రోజులకి ఆ సమాధి మీద ఒక రంగురంగుల బంతిపువ్వు పూసింది. ఒక రాజకుమారుడు సపరివారంగా అటుగా వస్తూ ఆ అపురూపమైన బంతి పువ్వును చూసి ముచ్చటపడి కోశాడు. సమాధి మీద పువ్వు కోయటం మంచిది కాదని అతని భటులు చెప్పినా ఆ రాజకుమారుడు వినిపించుకోలేదు. అతను ఆ పువ్వును తెచ్చి తన పడక గదిలో ఉంచి బయటకు వెళ్ళాడు. ఆ రాత్రి అతను పడుకోబోతూ తన పాల కోసం చూస్తే పాత్ర ఖాళీగా ఉన్నది. వంటవాడిని అడిగితే పాత్ర నిండా పాలు పెట్టాను అన్నాడు. పాత్ర లోపలి భాగం పాలతో తడిసి ఉండటం చేత పాత్రలో ఉండిన పాలు ఎవరో తాగినట్టు స్పష్టమయ్యింది. రాజభవనంలోని వాళ్లే ఎవరో ఈ పని చేసి ఉంటారని రాజకుమారుడు అనుకుని అందరినీ అడిగాడు, కానీ దొంగ దొరకలేదు. మర్నాడు పొద్దున వంటవాడు వచ్చి రాత్రి వంట ఇంట్లో కూడా ఎవరో ప్రవేశించి మిగిలిన వంటకాలను కొన్నింటిని తినేశారు, తమరు చూస్తూ ఊరుకోకూడదని అన్నాడు. 2 రోజులు వరుసగా రాజకుమారుడు పాలను ఎవరో తాగేశారు. వాళ్లే వంట ఇంట్లో కూడా అర్ధరాత్రి వేళ ప్రవేశించి ఆహారం తినేశారు. 3వ రోజు రాత్రి రాజకుమారుడు తన పడక గదిలోకి వెళ్ళి పాలు తెప్పించుకున్నాడు. అయితే అతను ఆ పాలు తాగక
పక్క మీద పడుకుని నిద్రపోతున్నట్టు నటించాడు. కొద్దిసేపటికి చీర గరగరమన్న శబ్దం వినిపించింది. అతను కళ్ళు తెరిచి చూసేసరికి బంతి పువ్వు ఉండిన చోట నుంచి ఒక అపూర్వ సౌందర్యవతి పాలపాత్ర వద్దకు వచ్చి పాలు తాగనారంభించింది. ఆమె ఖాళీ పాత్రను కింద పెట్టేసి వంట ఇంటికేసి పోబోతూ ఉండగా రాజకుమారుడు పక్క నుంచి లేచి ఆమెను గట్టిగా పట్టుకున్నాడు. ఎవరు నువ్వు? పువ్వులా ఎలా మారావు అని అతను అడిగితే మృదుల తన కథ అంతా చెప్పింది. నీకు మృత్యుదేవతకు ప్రధానం కాలేదుగా, నిన్నతడు చాలా కష్టాలు పాలు చేశాడు. నేనే నిన్ను పెళ్లాడతాను అన్నాడు రాజకుమారుడు మృదులతో. మర్నాడు మృదుల అందాన్ని చూసి రాజకుమారుడి బంధువులందరూ ఎంతో సంతోషించారు. ఆమె ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది అన్న ప్రశ్న ఎవరూ అడగలేదు. వారికి వైభవంగా పెళ్లి అయ్యింది. అనేక మంది పిల్లలను కని మృదుల రాజకుమారుడితో సుఖంగా జీవించింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, మృదులకు అన్ని కష్టాలు కలిగించిన మృత్యుదేవత ఆమెకు యోగ్యుడైన భర్తను చూపి ఎందుకు సుఖంగా జీవించనిచ్చాడు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, మృత్యుదేవతకు మృదుల మీద ప్రత్యేకంగా పగ ఏదో ఉన్నది అనుకునేటందుకు అవకాశం లేదు. అతను మృదులకు చాలా ఉపకారం చేశాడు. మృదులకుండిన అహంకారాన్ని పూర్తిగా వదలగొట్టేశాడు. ఆమె తన తల్లిదండ్రుల చావుతో ఎంత పశ్చాత్తాపం పొందిందో మనం గ్రహించవచ్చు. తన కోసం మృత్యుదేవత వస్తుందని ఆమె అన్నమాట కూడా అతను నిజం చేశాడు. ఆమెను అతను తీసుకుని పోయాడు. అయితే ఆయువు తీరని వారిని మృత్యువు చంపలేదు. ఆమె తల్లిదండ్రులు ఆయువు తీరేపోయారు. అయితే ఆమెను తప్పింప చెయ్యటానికే మృత్యువు తాను ఆమెను శిక్షించడానికే వారిని చంపుతున్నట్టు మాట్లాడాడు. మృదులది ఒక్కటే అకాల మరణం. అందుచేతనే మృత్యువు ఆమెను తిరిగి బ్రతికించడానికి, ఆమెకు తగిన భర్తను చూపటానికి తగిన ఏర్పాటు చేశాడు. ఆమె పెళ్లి చేసుకుని సుఖంగా ఉండటానికి మృత్యువే కారకుడు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. ఈ కథ పేరు 3 గండాలు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ సాహసం ప్రశంసనీయమే కాని ఎంతటి సాహసి కూడా విధిని జయించలేడు. ఇందుకు నిదర్శనంగా నీకు సుమంతుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. సోనా నది తీరాన గల సోనాపురాన్ని శాంతివర్మ పరిపాలించేవాడు. ఆయనకు లేక లేక ఒక కొడుకు కలిగాడు. అతనే సుమంతుడు. తన అనంతరం రాజ్యం చేయడానికి కొడుకు పుట్టాడు కదా అని శాంతివర్మ ఎంతో సంతోషించి గొప్ప ఉత్సవాలు జరిపించాడు. ఈ సందర్భంలో వచ్చిన గొప్ప జ్యోతిష్కులు పిల్లవాడి జాతక చక్రం వేసి తెల్ల మొహాలు వేశారు. రాజు అది చూసి కలతపడి, అబ్బాయి జాతకంలో విశేషం ఏమైనా ఉన్నదా అని అడిగాడు. ఈ కుర్రవాడికి మొసల వల్ల గాని, పాము వల్ల గాని, కుక్క వల్ల గాని గండం ఉన్నది అన్నారు జ్యోతిష్కులు. రాజుకు మతి పోయినట్టయింది. కానీ ఆయన నిరాశ చెందక సుమంతుణ్ణి కుక్కలకు, పాములకు, మొసళ్లకు దూరంగా ఉంచటానికి ఎన్నో మార్గాలు ఆలోచించసాగాడు. చివరికి ఆయన నగరం మధ్య ఉన్న గట్టు మీద ఒక ఇల్లు కట్టించాడు. అందులోకి చీమ కూడా దూరటానికి అవకాశం లేకుండా కట్టుదిట్టం చేసి కాపలా వాళ్లను, దాసదాసీలను ఏర్పాటు చేసి సుమంతుడు ఆ భవనంలోనే ఏ లోటు లేకుండా పెరిగి పెద్దవాడు కావటానికి అవసరమైనదంతా అమర్చాడు. గుట్ట దిగువన కందకం తవ్వించి దాని మీద చిన్న వంతెన వేయించాడు. ఈ భవనంలో సుమంతుడు ఏ లోటు లేకుండా పెరిగి 4-5 ఏళ్లవాడయ్యాడు. అతనికి కావలసిన ఆట వస్తువులన్నీ ఉండేవి. సాయంకాలం వేళ ఇంటి మిద్దె మీద పరుగులు తీసేవాడు. అతని జీవితం ఆనందమయంగా ఉన్నది. ఒకనాడు సుమంతుడు మిద్దె మీద ఆడుకుంటూ కిందకి చూసేసరికి అగడత అవతల ఒక కుక్కపిల్ల అటు ఇటు పరిగెత్తి ఆడుకుంటూ కనిపించింది. సుమంతుడు అప్పటిదాకా కుక్కను చూసి ఎరగడు. ఎందుచేతనంటే ఆ కుర్రవాడు ఆడుకునే బొమ్మల్లో కూడా కుక్కలు, పాములు, మొసళ్ళు లేకుండా చేశారు. అందుచేత అతను తన వెంట ఉన్న సేవకుడిని, ఆ పరుగెత్తుతున్నది ఏమిటి అని అడిగాడు. అది కుక్క అబ్బాయి గారు అన్నాడు సేవకుడు. దాన్ని తీసుకురా, దానితో పరుగు పందెం వేస్తాను అన్నాడు సుమంతుడు. సేవకుడికి ఏం చేయటానికి పాలుపోక రాజుతో చెప్పాడు. ఏం చేస్తాం, కుక్క పిల్లను తెచ్చి ఇయ్యి, లేకపోతే వాడు మనోవ్యాధి పడిపోతాడు అన్నాడు రాజు. సేవకుడు కుక్క పిల్లను తెచ్చి సుమంతుడికిచ్చాడు. సుమంతుడు దానితో ఆడుకుంటూ ఎంతో ఆనందించాడు. ఏళ్లు గడిచాయి. సుమంతుడు పెరిగి పెద్దవాడయ్యాడు.
అతనికి అనేక విషయాలు తెలియవచ్చాయి. అతడు ఒకనాడు తన తండ్రికి ఇలా కబురు చేశాడు: "ఈ గుట్ట మీద భవనంలో నేనింక ఉండలేను. ఇక్కడ నాకు జీవితం ఏమీ లేదు. నాకు గండాలున్నట్టు తెలుసు. ఇలా జీవించే కన్నా చావటమే మేలు. అందుచేత నాకు ఆయుధాలు ఇప్పించినట్టయితే నేను నా కుక్క దేశాల మీదకి పోతాము." కొడుకు పంపిన ఈ సందేశం విని రాజు అభ్యంతరం చెప్పలేదు. రాజుగారు ఏర్పాటు చేసిన పడవ మీద సుమంతుడు, అతని కుక్క నది దాటి అవతల ఒడ్డు చేరారు. అక్కడ అతని కోసం ఒక నల్ల గుర్రం సిద్ధంగా ఉన్నది. సుమంతుడు దాని మీద ఎక్కి జీవితాన్ని వెతుక్కుంటూ బయలుదేరాడు. అతని కుక్క గుర్రం వెనకగా పరిగెత్తింది. వాళ్ళు అలా వెళ్లి వెళ్లి ఒక రాజ్యం చేరారు. ఆ దేశపు రాజు అదొక రకం మనిషి. ఆయన తన ప్రజలను సుఖపెట్టే మార్గాలు ఆలోచించడానికి బదులు కొత్త కొత్త సమస్యలు, పరీక్షలు ఆలోచించేవాడు. ఆయనకు ఒకే కుమార్తె సీమంతిని అనేది ఉండేది. ఆమె చాలా చక్కనిది. ఆమె యుక్త వయసు వచ్చేసరికి పెళ్లి చేయవలసి వచ్చింది. అప్పుడు రాజు ఆమె భర్త కాబోయేవాడికి ఒక కఠిన పరీక్ష ఏర్పాటు చేశాడు. ఆయన బండరాళ్లతో 70 అడుగుల ఎత్తు గోడలు లేపి ఆ ఎత్తున ఒక ఇల్లు కట్టించి అందులో రాకుమార్తెను ఉంచి ఆ గోడలు ఎక్కి ఆమెను చేరుకున్న వాడికి ఆమెనిచ్చి పెళ్లి చేస్తాను అని చుట్టుపక్కల గల దేశాలలో చాటింపు వేయించాడు. సీమంతని అందచందాలు ప్రసిద్ధికెక్కి ఉండటం చేత అనేక మంది రాజకుమారులు ఆమెను పెళ్లాడాలని వచ్చారు. వారి కోసం ఒక పెద్ద విడిది, భోజనం మొదలైన సౌకర్యాలు ఏర్పాటయ్యాయి. అందులో చేరిన రాజకుమారులు గుర్రం మీద వచ్చిన సుమంతుణ్ణి చూడగానే అతను కూడా తమలాంటి వాడే అని గ్రహించి అతన్ని విడిదిలోకి ఆహ్వానించారు. సుఖంగా స్నానం చేసి ప్రయాణపు బడల తీర్చుకున్నాక రాజకుమారులు అతన్ని, "నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? మీ తండ్రి ఎవరు?" అని ప్రశ్నించారు. సుమంతుడు వారితో నిజం చెప్పక తన తండ్రి తన దేశపు రాజుగారి వద్ద అశ్వపాలకుడని, తన తల్లి పోగా ఆయన తిరిగి పెళ్లాడాడు అని, సవతి తల్లికి భయపడి తాను దేశాల మీద బయలుదేరాను అని అబద్ధాలాడాడు. తరువాత సుమంతుడు, "మీరంతా ఇక్కడికి ఎందుకు చేరారు?" అని అడిగితే వాళ్ళు రాజకుమార్తె కోసం జరుగుతున్న వరపరీక్ష గురించి చెప్పారు. చాలా రోజులుగా రాజకుమారులందరూ రాతి గోడలు ఎక్కి రాజకుమార్తెను చేరడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఎవరూ నెగ్గలేదు. సుమంతుడు తాను కూడా వాళ్ళతో పాటు ప్రయత్నించాలని నిశ్చయించుకున్నాడు. అతని వాళ్ళ వెంట వెళ్ళి వాళ్ళ ప్రయత్నాలు ఎలా విఫలమవుతున్నాయో, రాతి గోడలలో కాలికి చేతికి పట్లు ఎలా ఏర్పాటయి ఉన్నాయో శ్రద్ధగా గమనించాడు. అందరూ గోడ దిగువ ఉన్న ఆధారాలనే ఉపయోగిస్తున్నారు కానీ కొంత ఎత్తుకు ప్రయాసపడి ఎక్కితే మిగిలిన గోడ సులువుగా ఎక్కే వీలు మరొక ప్రాంతంలో ఉంది. సుమంతుడు అక్కడ ఎక్కటెందుకు ప్రారంభించి అందరూ చూస్తుండగానే రాజకుమార్తె ఉన్న చోటికి చేరాడు. అది చూడగానే ఒక రాజకుమారుడు రాజు వద్దకు పరిగెత్తిపోయి, "మీరు పెట్టిన పరీక్షలో నెగ్గి ఒకడు మీ అమ్మాయిని గెలుచుకున్నాడని చెప్పాడు. అతను ఏ దేశపు రాజకుమారుడు అని రాజు అడిగాడు. అతను రాజకుమారుడే కాడు అన్నాడు కబురు తెచ్చిన రాజకుమారుడు. ఈ మాట విని రాజుకి చాలా కోపం వచ్చింది. వీల్లేదు, వాణ్ణి తక్షణం సాగనంపండి అని ఆయన చిందులు తొక్కాడు. రాజకుమారుడు తిరిగి వచ్చి రాజు అన్న మాటలు అనుచరులకు చెప్పాడు. ఈ మాటలు రాజకుమార్తె విని, "ఈ యువకుణ్ణి నన్ను వేరు చేస్తే నేను ఆహారము నీరు ముట్టనని మా తండ్రికి చెప్పండి" అని చెప్పింది. ఈ సంగతి తెలిసి రాజు మరింత మండిపడి పోటీలో గెలిచిన వాణ్ణి చంపి రమ్మని తన భటులను పంపాడు. "ఇతనికి చిన్న గాయం అయిందో నేను ఈ కిటికీలోంచి కిందకి దూకేస్తాను" అన్నది సీమంతిని. భటులు ఏమీ చేయలేక తిరిగి వెళ్లారు. రాజు తన కుమార్తెను సుమంతుణ్ణి తన వద్దకు పిలిపించుకున్నాడు. రాజు, "నువ్వు ఎవరు అని అడిగితే సుమంతుడు మొదట చెప్పిన కట్టుకథే చెప్పాడు. రాజు అతనికి సీమంతినికి పెళ్లి చేశాడు. కొద్ది వారాలు గడిచాక సుమంతుడు తన భార్యతో, "నాకు ముసలి మూలానో, పాము మూలానో, కుక్క మూలానో గండం ఉన్నదని చెప్పాడు. అలా అయితే ఆ దిక్కుమాలిన కుక్కను వెంటబెట్టుకుని తిరగడం దేనికి, చంపేయరాదా?" అన్నది సీమంతిని. "అది చిన్నప్పటి నుంచి నాతో కలిసి ఆడుకున్నది. దాన్ని చంపటమేమిటి?" అన్నాడు సుమంతుడు. "అలా అయితే ఎక్కడికి వెళ్ళినా వెంట కత్తి, మనిషి తోడు లేకుండా వెళ్ళవద్దన్నది సీమంతిని. సుమంతుడు సరే అన్నాడు. కొద్ది నెలలు గడిచాయి. సుమంతుడు తండ్రి అయిన శాంతివర్మ చాలా జబ్బుగా ఉన్నాడని, తన ఒక్క కొడుకు కోసము కలవరిస్తున్నాడని తెలిసింది. తన తండ్రిని ఒక్కసారి చూసి వస్తానని భార్యతో చెప్పి కొందరు భటులను వెంట తీసుకుని సుమంతుడు దేశానికి బయలుదేరాడు. మధ్యదారిలో
అతనికి తన తండ్రి చావు బతుకుల మధ్య ఉన్నట్టు తెలియవచ్చింది. తన నగరం చేరిన తరువాత వెంటనే బయలుదేరే అవకాశం లేకపోవచ్చు అనుకుని సుమంతుడు ఒక నది ఒడ్డున మజిలీ చేసి తన భార్యను పిలుచుకుని రమ్మని మనిషిని పంపాడు. ఆ రాత్రి సుమంతుడు తన గుడారంలో నిద్రపోతూ ఉండగా ఒక మొసలి నదిలో నుండి గుడారంలోకి పాకుతూ వచ్చింది. అదృష్టవశాన కాపలావాడు దాన్ని చూసి కేకలు పెట్టాడు. భటులు నలుగురు వచ్చి దాన్ని చంపారు. సీమంతిని వచ్చి చేరటంలో చాలా జాప్యం అయింది. ఆమె వచ్చేదాకా సుమంతుడు కదలడానికి లేదు. అతనున్న ప్రదేశంలో మొసళ్ల భయం జాస్తిగా ఉన్నది. అందుచేత అతను చాలా మెలకువగా రోజులు గడుపుతూ వచ్చాడు. చివరికి ఒకనాటి సాయంకాలం సీమంతిని వచ్చి చేరింది. మర్నాడు ప్రయాణం సాగించడానికి నిశ్చయించుకున్నారు. కానీ ఆ రాత్రి సీమంతిని కన్ను ముయ్యలేకపోయింది. తన భర్తకు మొసలిగండం కొంచెంలో తప్పిపోయిందని విని ఆమె చాలా కలవరపడింది. ఆమె కన్ను ముయ్యలేకపోవటం మంచిదయ్యింది. ఆ రాత్రి వేళ ఆమె తమ గుడారంలో పాము పాకుతూ రావడం చూసింది. ఆమెకు ఏం చెయ్యాలో తోచలేదు. ఒక మూల పాత్రలో నిండా పాలున్నాయి. ఆ పాత్రను ఆమె పాము వచ్చే దారిలో ఉంచింది. పాము పాలవాసన పసిగట్టి తల ఎత్తి పాత్రలో మూతిపెట్టి ఆవురావురున పాలన్నీ తాగేసి భుక్తాయాసంతో కదలక అక్కడే పడిపోయింది. అప్పుడు సీమంతిని తన భర్త కత్తి తెచ్చి ఒక్క దెబ్బతో పాము మెడ నరికేసింది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ సోనాపురం చేరుకున్నారు. అప్పటికే శాంతివర్మ చనిపోయాడు. సుమంతుడు తండ్రికి ఉత్తరక్రియలు జరిపి రాజ్యాభిషేకం చేసుకున్నాడు. రోజులు ప్రశాంతంగా గడిచిపోతున్నాయి. సుమంతుడు తన కుక్కను వెంటబెట్టుకుని తరచుగా నదీ తీరానికి వేటకు వెళ్ళేవాడు. అతను అలా వెళ్ళినప్పుడల్లా సీమంతిని అతని వెంట ఉండేది. ఒకరోజు సుమంతుడు నది ఒడ్డున పిట్టలను వేటాడుతూ ఉండగా ఒక పొదలో నుంచి పెద్ద అడవిబాతు ఒకటి యువతలకు వచ్చింది. దాన్ని చూడగానే పట్టుకుందామని కుక్క ముందుకు లంఘించి తన యజమాని కాళ్ల మధ్యలో చిక్కుకున్నది. సుమంతుడు తూలి కుక్కతో సహా నదిలో పడ్డాడు. అతను పడిన చోట ఊబి తొంగ ఉండటం చేత అతను వాటిలో కూరుకుపోయి కేకలు పెట్టాడు. సమీపంలోనే ఉన్న సీమంతిని పరిగెత్తుకుంటూ వచ్చి తాను పైన కప్పుకున్న బట్ట అతనికి అందించింది. దాని సహాయంతో అతను ఒడ్డుకు వచ్చాడు. కానీ కుక్క జడ దొరకలేదు. ఇది జరిగినాక జ్యోతిష్కులు సుమంతుడికి గంటలు గడిచాయి అన్నారు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకు అనేక సందేహాలున్నాయి. తన కొడుకును గండాల నుంచి కాపాడటానికి ఎన్నో ఏర్పాట్లు చేసిన శాంతివర్మ అతనికి కుక్కపిల్లని ఎందుకు ఇప్పించాడు? అతను దేశాల మీదకి పోతానంటే ఎందుకు పోనిచ్చాడు? సుమంతుడు తన మామకు తానెవరో నిజం చెప్పక అబద్ధాలు ఎందుకు చెప్పాడు? ఈ అనుమానాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, సృష్టిలో మరణ కారణం కానిదంటూ ఏదీ లేదు. జీవితంలో ప్రతి ఒక్కడికి అనేక సార్లు గండాలు వెంట్రుక వాసిలో తప్పిపోతూనే ఉంటాయి. అదీ కాక చావు అన్నది చివరికి ఏదో రూపంలో అందరికీ వచ్చేదే. దాన్ని తప్పించుకోవటానికి జీవితమే లేకుండా చేసుకోవడం బుద్ధి తక్కువ. కానీ శాంతివర్మ తన కొడుకును చావు నుంచి కాపాడాలని ఆ కుర్రవాడికి జీవితం లేకుండా చేశాడు. తన కొడుకు ఆనందానికి అడ్డు రావడం ఆయన ఉద్దేశం కాదు. తానే ఆయన తన కొడుకును కుక్కపిల్లకు ఇచ్చి ఉండడు. కానీ వాడే కోరితే నిరాకరించలేదు. ఆ కుక్కపిల్ల వల్ల వాడికి అపాయం కలిగితే దానికి తాను బాధ్యుడు కాడు. అలాగే సుమంతుడు జీవితాన్ని వెతుక్కుంటూ బయలుదేరినప్పుడు కూడా ఆయన అడ్డు చెప్పలేదు. జ్యోతిష్కులు చెప్పిన గండాలకు అడ్డుపడిన మనిషి సీమంతిని. అది కూడా సహజమే, ఎందుకంటే అతన్ని జీవితాన్ని పంచుకున్నది. ఇక సుమంతుడు తనను గురించి ఎందుకు అబద్ధం చెప్పాడంటే, తాను ఫలానా దేశపు రాజకుమారుడని తెలిస్తే తన మామగారు బంధుత్వం పాటిస్తాడు, తన గండాలను గురించి తెలుసుకుంటాడు. అందువల్ల ఆయనకు నిష్ప్రయోజనమైన ఆందోళన కలగటం తప్ప మరేమీ ఉండదని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. ఈ కథ పేరు సాముద్రికం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, భవిష్యత్తులో మంచి యోగం ఉందని తెలిసినవాడు సాహసించి ఎలాంటి విజయాలనైనా సాధించగలడు. ఇందుకు నిదర్శనంగా నీకు కేదారుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒక చిన్న రాజ్యంలో ఒక సామాన్య కుటుంబంలో కేదారుడు అనే యువకుడు ఉండేవాడు.
కుర్రవాడు స్ఫురద్రూపి, మంచి తెలివితేటలు కలవాడును. కాని అతనికి ఏ పని యందు ఆసక్తి లేదు. ఎప్పుడు ఏవో పగటి కలలు కంటూ ఉండేవాడు. కేదారుణ్ణి గురించి అతని తండ్రికి పెద్ద విచారం పట్టుకున్నది. నిక్షేపమంటి కుర్రవాడు ఎందునా రాణించకుండా పోతాడు అనుకుని తన విచారాన్ని ఒక మిత్రుడితో చెప్పాడు. ఆ మిత్రుడు పేరు ప్రతిష్టలు గల పండితుడు. ఆయన ఒకనాడు కేదారుడి ఇంటికి వచ్చి కేదారుడితో కొంతసేపు అది ఇది మాట్లాడి, చూడు బాబు, నీకు జీవితంలో గల ప్రగాఢమైన కోరిక ఏమిటి అని అడిగాడు. దానికి కేదారుడు, బాబుగారు, నాకు చిన్న చిన్న కోరికలేమీ లేవు. నాకున్నదల్లా ఒకే ఒక కోరిక. మన రాజుగారి కుమార్తె భూలోక రంభ అని చెబుతారు. ఆమెను పెళ్లాడాలని నా కోరిక. రాజుగారికి పుత్ర సంతానం లేదు గనుక ఆమెను పెళ్లాడేవాడు రాజుగారి అనంతరం రాజ్యం కూడా ఏలుతాడు. కాని నాది గొంతమ్మ కోరికే, అది సఫలం కావడం సాధ్యం కాదు అంటూ ఒక నిట్టూర్పు విడిచాడు. పండితుడు, అలా ఎందుకు అనుకోవాలి? ఏది నీ చెయ్యి ఇయ్యి, రేఖలు చూస్తాను అన్నాడు. కేదారుడు ఆయనకు తన చెయ్యి చూపాడు. పండితుడు దాన్ని చాలాసేపు పరీక్షించి, నీ కోరిక గొంతమ్మ కోరిక కాదు నాయనా, నీకు రాజయోగం ఉన్నది. నువ్వు రాజకుమార్తెను తప్పక పెళ్లాడతావు, రాజు అవుతావు అన్నాడు. పండితుడి మాటలు వింటూనే కేదారుడు ఉత్సాహంతో, అలా అయితే నేను రాజకుమార్తెను కలుసుకుని నన్ను పెళ్లాడమని అడుగుతాను అన్నాడు. అందుకు నవ్వి, పిచ్చివాడా, ఘనమైన పనులు అంత తేలికగా సాధ్యపడతాయా? నీకు రాజకుమార్తె దర్శనం కూడా దొరకదు. దేనికి తగ్గ కృషి దానికి జరగాలి. ముందు నువ్వు రాజుగారు కొలువులో చేరు. క్రమంగా ఆయన విశ్వాసానికి పాత్రుడవై ఆయనకి సన్నిహితుడు కావాలి. ఆ తరువాత రాజకుమార్తె మనసుని ఎంతో శ్రమపడి నీకేసి తిప్పుకోవాలి. ఎన్నో అడ్డంకులను దాటితేనే గాని నువ్వు రాజకుమార్తెను పెళ్లి చేసుకోలేవు. అందుచేత తొందరపడకు. ఎంతో ఓర్పు పట్టుదల చూపి నీకు రాసిపెట్టి ఉన్న యోగాన్ని సాధించుకో. విజయం తప్పక లభిస్తుంది అన్నాడు పండితుడు. ఈ మాటలు విన్నాక కేదారుడిలో పెద్ద మార్పు కలిగింది. ఎప్పుడు మన్ను తిన్న పాములా ఉండేవాడు కాస్త చురుకుగా తయారయ్యాడు. అతను రాజుగారి దర్శనం చేసుకుని తనకు ఉద్యోగం ఇవ్వమని అడిగాడు. అతన్ని చూసి రాజుగారు ముచ్చటపడి రాజభవనంలోనే ఒక ఉద్యోగం ఇచ్చాడు. సాధ్యమైనంత త్వరగా రాజకుమార్తెను పెళ్లాడాలి అన్న లక్ష్యంతో కేదారుడు తన విధులను ఎంతో శ్రద్ధగా నిర్వర్తించుతూ వచ్చాడు. రాజుగారికి అతని మీద మంచి అభిప్రాయం ఏర్పడింది. ఆ రాజభవనం తనకు కాబోతుందనే దృఢ విశ్వాసం ఉండటం చేత అక్కడ జరిగేదంతా తనకు సంబంధించినదే అన్నట్టుగా కేదారుడు ప్రవర్తించేవాడు. ఏ విషయంలో ఏ లోపం జరిగినా సహించేవాడు కాడు. అవసరమైతే తన కన్నా పెద్ద పెదవులలో ఉన్నవారిని సైతం విమర్శించేవాడు. ఈ కారణంగా రాజుగారికి అంతఃపుర స్త్రీలకు కూడా అతనంటే పూర్తి నమ్మకం ఏర్పడింది. త్వరలోనే రాజుగారికి రాణిగారికి కేదారుడు అంతరంగిక సలహాదారు అయిపోయాడు. రాజకుమార్తెకు గల ప్రతి చిన్న అవసరాన్ని అతను తీర్చేవాడు. అతను విశ్వాసపాత్రుడే కాక అందగాడు తెలివిగలవాడు కూడా కావడం చేత రాజకుమార్తెకు క్రమంగా అతని మీద అనురాగం కూడా పుట్టుకురాసాగింది. అతనికి తన సమస్యలు చెప్పి అతని సలహా తెలుసుకోవడం ఆమెకు ఎంతో తృప్తినిచ్చేది. రాజకుమార్తెకు వివాహం తలపెట్టి అనేక సంబంధాలు ఆలోచించారు. కానీ ఆమె మనసుకు వాళ్ళందరికన్నా కేదారుడే యోగ్యుడని అనిపించాడు. ఆమె కేదారుణ్ణి పెళ్లాడటానికి సిద్ధంగా ఉన్నదని తెలియగానే రాజు అభ్యంతరం చెప్పక వారిద్దరికీ పెళ్లి చేసేశాడు. ఆ భార్యాభర్తల అన్యోన్యం చూసి అందరూ రాజుగారి నిర్ణయాన్ని అభినందించారు. కేదారుడు ఇప్పుడు రాజకార్యాలన్నీ మామగారు సహాయంతో నేర్చుకోసాగాడు. అందులో కూడా అతను ఎంతో శ్రద్ధాసక్తులు కనపరిచి రాజుగారికే సలహాలు ఇచ్చే స్థితికి వచ్చాడు. కొంతకాలానికి ముసలి రాజు చనిపోయాడు. కేదారుడికి రాజ్యాభిషేకం జరిగింది. కేదారుడు కన్న కలలు ఫలించాయి. అతనికి పూర్తిగా సంతృప్తి కలిగింది. అయితే ఈ సంతృప్తి ఎంతో కాలం నిలవలేదు. సుక్షత్రియుడు కానివాడు తమకు సాటివాడయ్యాడని గ్రహించి పొరుగున ఉన్న రాజులిద్దరూ ఏకమై కేదారుడు రాజ్యం మీదకి దండెత్తి వచ్చారు. కేదారుడికి భయం వేసింది. శత్రువులతో ఏదో విధంగా సంధి చేసుకుని వారికి సామంతుడిగా ఉండిపోతే తనకు వచ్చిన నష్టం ఏమిటని అతను అనుకున్నాడు. ఇంతలో అతనికి తన తండ్రి స్నేహితుడైన పండితుడు గుర్తు వచ్చాడు. కేదారుడు ఆయనను సగౌరవంగా తన వద్దకు పిలిపించి, బాబుగారు,
మీరు ఒకప్పుడు నా చెయ్యి చూసి చెప్పినది అక్షరాలా నిజమయ్యింది. ఇప్పుడు నాకు యుద్ధం దాపురించింది. మరొకసారి నా చెయ్యి చూసి నేను ఈ యుద్ధంలో గెలుస్తానో ఓడిపోతానో చెప్పండి అంటూ తన చెయ్యి ఆయనకు చాపాడు. పండితుడు నవ్వి, పిచ్చివాడా, నాకు నిజంగా సాముద్రికం వచ్చనుకున్నావా? రాదు అన్నాడు. కేదారుడు నిర్ఘాంతపోయి, మీరానాడు నిజంగా నా చేతిలో రాజయోగము రాజకుమార్తెతో పెళ్లి చూడనే లేదా అన్నాడు. లేదు నాయనా, అదంతా వట్టి నటనా మోసం అన్నాడు పండితుడు. కేదారుడు మరేమీ మాట్లాడక పండితుడికి అంతులేని కానుకలిచ్చి పంపేసి యుద్ధ సన్నాహాలు చేసి తన శత్రువులను చిత్తుగా ఓడించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. పండితుడు తనకు హస్త సాముద్రికం తెలిసినట్టు ఎందుకు బొంకాడు? కేదారుడు తాను రాజకుమార్తెను పెళ్లాడినప్పుడు రాజైనప్పుడు కూడా ఆ పండితుణ్ణి సన్మానించక ఆయన తనతో చెప్పినదంతా వట్టి మాటలని తెలిసాక ఎందుకు ఘనంగా సత్కరించాడు? శత్రువులతో యుద్ధం చేయటానికి జంకినవాడు ఏ ధైర్యంతో యుద్ధం సన్నాహం చేసి శత్రువులను జయించాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, కేదారుడు పగటి కలలు కంటూ కూర్చోకుండా అతన్ని ఏదైనా చేయటానికి ప్రేరేపించటానికి గాను పండితుడు సాముద్రికం వచ్చినట్టు నటించాడు. కేదారుడి గాఢమైన కోరిక ఏమిటో ముందుగా తెలుసుకుని ఆ కోరిక సఫలమయ్యే గీత చేతిలో ఉన్నదన్నాడు. ఆ ప్రేరణతోనే కేదారుడు కృషి ఆరంభించాడు. ఆ కృషి నిజంగా సఫలమవుతుందని పండితుడు అనుకుని ఉండడు. అది సఫలం కావటం నిజానికి కేదారుడి ప్రయత్న బలమే. ఆ పండితుడు తనకు సాముద్రికం రాదని చెప్పేదాకా కేదారుడు తన చేతి గీతలనే నమ్ముకున్నాడు. అందుకే అతను యుద్ధం చేయడానికి ఇష్టపడలేదు. కానీ తాను రాజకుమార్తెను పెళ్లాడటము, రాజు కావటము తన కృషి ఫలితమే అని తెలిసినాక కేదారుడికి ఆ పండితుడు చేసిన సహాయం అర్థమయ్యింది. అందుకే ఆయనను సత్కరించాడు. తన ప్రయత్నంలో అతనికి విశ్వాసం ఏర్పడింది గనక యుద్ధ సన్నాహం చేసి విజయం సాధించాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. ఈ కథ పేరు ముగ్గురు కన్యలు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ పట్టుదల నెగ్గుతుందని తోస్తుంది. నీలాగే పూర్వం సింహకేతుడి కొడుకు విజయుడు తాను పూనిన పని సాధించి రాజ్యం కూడా సంపాదించుకున్నాడు. శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు అతని కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం విదేహ అన్న చిన్న రాజ్యాన్ని సింహకేతుడనే రాజు పరిపాలించేవాడు. ఆయనకు ప్రతాపుడు, ఉల్లాసుడు, విజయుడు అని ముగ్గురు కొడుకులు. తండ్రికి వాళ్లపైన చాలా ప్రేమ. సింహకేతుడికి పరిపాలనలో ఏనాడు ఆసక్తి లేదు. అందుచేత తన కుమారులు యుక్త వయస్కులు కాగానే ఆయన తన పెద్ద కొడుకు ప్రతాపుణ్ణి పిలిచి, నాయనా, నీకు పట్టాభిషేకం చేస్తాను. ఇక నుంచి రాజ్యభారాన్ని నువ్వే మొయ్యి అన్నాడు. ప్రతాపుడు అందుకు ఒప్పుకోక, నాన్నగారు, మీకు రాజ్యపాలన ఇష్టం లేకుంటే రాజ్యాన్ని 3 భాగాలు చేసి మా ముగ్గురికి ఇవ్వండి, అంతేగాని కిరీటం నా నెత్తినే పెట్టవద్దు అన్నాడు. అయితే రాజ్యాన్ని మొక్కలు చేయటానికి నగర పెద్దలెవరూ ఒప్పుకోలేదు. వారంతా రాజ్యసభ జరిపించి కర్తవ్యం గురించి చర్చించారు. చర్చ కొంచెం సేపు జరిగిన మీదట పెద్దలలోకెల్లా వృద్ధుడు లేచి, నేను చెప్పినట్టు చేసినట్టయితే ఈ సమస్య తీరిపోతుంది. ముగ్గురు రాజకుమారులను 3 విలువగల వస్తువులను సాధించుకుని రమ్మని దేశాల మీదకి పంపుదాం. ముగ్గురులో ఎవరు హెచ్చు విలువ గల దాన్ని సాధించుకు వస్తే అతనికే పట్టం కట్టుదాం అన్నాడు. ఈ ఆలోచనకు పెద్దలు సమ్మతించారు. రాజకుమారులు కూడా ఈ సూచనను ఆమోదించారు. ఆ రోజే వారు దేశాటనకు బయలుదేరారు. ఆ రాత్రికి వారు ఒక అరణ్యంలో చిక్కుకుపోయారు. చేసేది లేక వాళ్ళు ఏ చెట్టు కిందనో ఆకులు పరిచి పక్కలు తయారు చేసుకుని వాటి మీద ఆ రాత్రి నిద్రపోవటానికి సిద్ధపడ్డారు. ఆ సమయంలో అక్కడికి ఒక ముని వచ్చి, నాయనలారా, మీరిక్కడ పండుకోవటం అంత క్షేమం కాదు. దగ్గరలోనే నా కుటీరం ఉన్నది. మీరు అక్కడికి వచ్చి విశ్రమించండి అన్నాడు. వాళ్ళు మునీశ్వరుడికి కృతజ్ఞత తెలుపుకుని ఆయన వెంట ఆయన ఉండే కుటీరానికి వెళ్ళి అక్కడ ఆయన వారి కోసం ఏర్పాటు చేసిన జింక చర్మాల మీద పడుకుని సుఖంగా నిద్రపోయారు. మర్నాడు తెల్లవారేసరికి వారికి కుటీరం గోడ మీద 3 కన్యల చిత్తరువులు కనిపించాయి.
ఆ కన్యలు ఎంతో అందంగా ఉన్నారు. అయితే వారు ధరించిన దుస్తులు మాత్రం భేదంగా ఉన్నాయి. ఒకటి ధరించిన దుస్తులు బంగారం రంగులోనూ, రెండవది ధరించినవి వెండు రంగులోనూ, మూడవది ధరించినవి ఇనుము రంగులోనూ ఉన్నాయి. ఆ చిత్తరువులను చూస్తుంటే ముగ్గురికి ముగ్గురు కన్యకల మీద మోహం పుట్టుకొచ్చింది. పెద్దవాళ్ళిద్దరూ తాము కోరిన కన్యలు సప్త సముద్రాల అవతల ఉన్నా సరే వెతికి పెళ్లాడతామని బయలుదేరడానికి సిద్ధమయ్యారు. కాని మూడోవాడైన విజయుడు తొందర దేనికి, ఈ కన్యల జాడ మునీశ్వరుడు ద్వారా తెలుసుకుంటే మన పని మరింత తేలికవుతుంది కదా అని చెప్పి వారిని వారించాడు. రాజకుమారుల కన్నా ముందే లేచి అరణ్యంలోకి వెళ్ళిపోయిన మునీశ్వరుడు జాము పొద్దెక్కి తన పర్ణశాలకు తిరిగి వచ్చాడు. ఆయన వచ్చిన సంగతి కూడా గ్రహించక రాజకుమారులు తాము మోహించిన కన్యల చిత్తరువులకేసే చూస్తున్నారు. తదేకంగా ఆ చిత్తరువులను చూస్తున్నారెందుకు? ఆ కన్యలు లభ్యం అయ్యేవాళ్ళు కారు. వారి వద్దకు పోవటం అపాయకరం అన్నాడు మునీశ్వరుడు వాళ్లతో. స్వామి, ఈ కన్యల కొరకు మేము ప్రాణాలర్పించటానికైనా సిద్ధంగానే ఉన్నాం. వారెక్కడ ఉండేది మీరు చెప్పండి అన్నారు రాజకుమారులు. చెప్పమంటే చెబుతాను. మీరు వారున్న చోటకు వెళ్ళవచ్చు గాని ప్రాణాలతో తిరిగి రారు అన్నాడు మునీశ్వరుడు. అయినా వాళ్ళు తమ నిశ్చయాన్ని మార్చుకోలేదు. అప్పుడు మునీశ్వరుడు ప్రతాపుణ్ణి తన వెంట అవతలకి తీసుకుపోయి, నాయనా, నిన్ను ఆకర్షించిన కన్య బంగారు కన్య. ఆమెను చేరే పద్ధతి చెబుతాను, శ్రద్ధగా విను. నువ్వు ఇప్పుడే బయలుదేరి తిన్నగా పడమటి దిక్కుగా వెళ్ళు. సూర్యాస్తమయం వేళకు నీకు ఒక సెలయేరు తగులుతుంది. దాని ప్రవాహం వెంబడే వెళితే ఒక చిన్న వంతెన వస్తుంది. అక్కడ ఉండే పదునురాయి తీసుకుని దానితో నీ అరచెయ్య కోసుకుని నీ రక్తం 3 బొట్లు సెలయేటి ప్రవాహంలో రాల్చి బంగారు కన్య వద్దకు వెళ్లే దారి తెరుచుకోవాలి అను. వెంటనే నీకు బంగారు మెట్లు కనిపిస్తాయి. ఆ మెట్లు ఎక్కి వెళితే నీకు ఒక బంగారు తలుపు, పక్కనే కొయ్య తలుపు కనిపిస్తాయి. ముందు కొయ్య తలుపు తెరుచుకుని లోపలికి వెళ్ళు. లోపల ఒక బంగారు కూజా ఉంటుంది. దాన్ని తీసుకుని యువతలకు వచ్చి బంగారు తలుపు తెరిచి లోపలికి వెళ్ళు. అక్కడ నీకు బంగారు కన్య కనిపిస్తుంది. ఆమె మీద జాడీలో ఉండే ద్రవం చల్లు. అప్పుడు బంగారు కన్యతో పాటు బంగారమే నీకు సిద్ధిస్తుంది. నీకు శుభం కలుగుగాక, వెళ్ళు అన్నాడు. ముని చెప్పినట్టే ప్రతాపుడు పడమరగా బయలుదేరి సూర్యాస్తమయం వేళకు సెలయేరు చేరాడు. సెలయేరు వెంబడి అతను వంతెన ఉన్న చోట చేరుకుని బంగారు కన్య వద్దకు వెళ్లే దారి తెరుచుకోవాలి అన్నాడు. కానీ ఏమీ జరగలేదు. అప్పుడు అతడు ముని మాటలు గుర్తు తెచ్చుకుని ఒక రాతితో చెయ్యి కోసుకొని 3 రక్తం పొట్లు సెలయేటిలోకి విడిచి ముని చెప్పినట్టు అనగానే బంగారు మెట్లు కనిపించాయి. అతను వేగంగా మెట్లెక్కి పైకి వెళ్లేసరికి అక్కడ బంగారు తలుపు, కొయ్య తలుపు కనిపించాయి. ప్రతాపుడు బంగారు కన్యను చూడాలన్న ఆత్రంతో మునీశ్వరుడు మాటలు మర్చిపోయి కొయ్య తలుపును పట్టించుకోక బంగారు తలుపు తోసుకుని లోపలికి వెళ్ళాడు. బంగారు కన్య బంగారు సింహాసనం మీద కూర్చుని ఉండి, రాజకుమారా, నన్ను చెరవిడిపించా వచ్చావా? ఆహా, ఎలాంటి సుదినం! ఇలా వచ్చి నా సరసన కూర్చో అన్నది. ప్రతాపుడు అతి వేగంగా ఆమెను సమీపించాడు. అయితే ఆమె తన చేతిలో ఉన్న బంగారు బెత్తంతో అతన్ని తాకేసరికి బంగారు విగ్రహంలా మారిపోయాడు. అరణ్యంలో పర్ణశాలలో మునీశ్వరుడు ప్రతాపుడి కోసం వారం రోజులు ఎదురు చూసి నిరాశపడ్డాడు. మిగిలిన 2 రాజకుమారులు తాము మోహించిన కన్యల కోసం బయలుదేరాలని తొందరపడుతుంటే ఆయన వారితో, వెళ్ళకండి, ప్రతాపుడు నశించాడు అని చెప్పాడు. కాని ఉల్లాసుడు ఏమైనా వెళ్ళి తీరాలని పట్టుబట్టాడు. ముని అతన్ని అవతలకి తీసుకుపోయి వెండి కన్యను చేరే మార్గం ఇలా చెప్పాడు. సూటిగా దక్షిణంగా వెళ్ళు. మిట్ట మధ్యాహ్నం అయ్యేసరికి ఒక కొండ వస్తుంది. ఆ కొండ కింద ఒక జమ్మి చెట్టు ఉంటుంది. ఆ జమ్మి చెట్టుకు ఒక వెండి బెత్తం కట్టి ఉంటుంది. ఆ బెత్తాన్ని తీసుకుని దాని కింద నేలను కొట్టామంటే దారి తెరుచుకుంటుంది. ఆ ద్వారం గుండా వెళితే ఒక వెండి కుటీరము, ఒక వెండి మల్లె పొద కనిపిస్తాయి. ఆ పొద మీద ఒక వెండి పంజరంలో వెండి పక్షి ఉంటుంది. ముందుగా వెండి పక్షిని తీసుకుని వెండి కుటీరం ప్రవేశించు. అక్కడ వెండి కన్య సింహాసనం మీద కూర్చుని ఉంటుంది. వెండి పక్షి ఈక ఒకటి తీసి వెండి కన్య మీదకు విసురు. అప్పుడు ఆమె శక్తులన్నీ పోయి
నీకు స్వాధీనం కావటమే కాక వెండి అంతా నీ అధీనమవుతుంది. ఉల్లాసుడు ముని చెప్పిందంతా తనకు గుర్తు ఉంటుందని చెప్పి ఆయన ఆశీర్వాదం పొంది బయలుదేరాడు. సరిగా సూర్యుడు నడినెత్తికి వచ్చేసరికి అతను కొండ దగ్గర ఉన్న జమ్మి చెట్టు చేరాడు. దానికి వేలాడుతున్న వెండి బెత్తాన్ని ఊడదీసి అతను నేల మీద కొట్టేసరికి సొరంగం ఏర్పడింది. దాని వెంబడి అతను వెండి కుటీరం చేరుకుని అక్కడే ఉన్న వెండి మల్లె పొదను, పంజరాన్ని, పక్షిని గమనించకుండా వెండి కుటీరం ప్రవేశించాడు. అక్కడ అతనికి వెండి కన్య సింహాసనం మీద కూర్చుని కనిపించి దగ్గరికి రమ్మని ప్రేమగా పిలిచింది. కానీ అతను సమీపంగా రాగానే అతన్ని వెండి బెత్తంతో తాకి వెండి ప్రతిమగా మార్చేసింది. మరో వారం గడిచింది. అరణ్యంలో ముని పర్ణశాలకు ప్రతాపుడు గాని ఉల్లాసుడు గాని తిరిగి రాలేదు. విజయుడు తాను మోహించిన కన్య కోసం బయలుదేరాలని తొందరపడుతున్నాడు. ముని అతన్ని వారిస్తూ, నాయనా, నీ అన్నలిద్దరూ నశించారు, నువ్వు కూడా ఎందుకు అపజయం పొందుతావు? వెళ్ళకు అన్నాడు. స్వామి, నా పేరే విజయుడు, నేను అపజయం పొందను అన్నాడు విజయుడు. నీకు వెళ్ళాలని పట్టుదలగా ఉంటే ఉత్తరంగా వెళ్ళు. సూర్యోదయం అయ్యేసరికి నువ్వు ఒక కందకాన్ని చేరుకుంటావు. అక్కడ నీకు ఒక ఉక్కు కుటీరము, ఒక పూరి గుడిస కనిపిస్తాయి. మొదట పూరి గుడిసెలోకి వెళ్ళి అక్కడ నీకొక ఉక్కు ఖడ్గం కనిపిస్తుంది. అది తీసుకున్నాక ఉక్కు కుటీరంలోకి వెళ్ళు. అక్కడ నువ్వు మోహించిన కన్య ఉంటుంది. ఆమెను చూడగానే ఆమె చేతిలో ఉండే కత్తి ఎగరగొట్టు. అప్పుడు ఆమె నీకు వశం కావటమే కాక ఉక్కు కూడా నీకు వశం అవుతుంది. విజయుడుగా తిరిగిరా అన్నాడు మునీశ్వరుడు. విజయుడు ఉత్తరంగా బయలుదేరి సూర్యోదయం వేళకు ఒక లోతైన కందకం చేరుకున్నాడు. అక్కడే అతనికి ఒక ఉక్కు కుటీరము, పూరి గుడిసె కనిపించాయి. అతను ముందుగా పూరి గుడిసె ప్రవేశించి అక్కడ ఉన్న ఉక్కు ఖడ్గాన్ని తీసుకుని ఉక్కు కుటీరంలోకి వెళ్ళి సింహాసనం మీద ఉన్న ఉక్కు కన్యను చూశాడు. ఆమె కూడా అతన్ని ప్రేమగా దగ్గరికి పిలిచింది. అతను ఆమెను సమీపిస్తూనే తన ఉక్కు కత్తితో ఆమె చేతిలోని కత్తిని ఒక్క దెబ్బ కొట్టి విరిచి కింద పడేశాడు. వెంటనే ఆ కన్య పరిసరాల్లో ఉన్న మాయ అంతా విచ్చిపోయింది. గుడిసెలు రెండు మాయమయ్యాయి. ఉక్కు కన్య అతన్ని తన భర్తగా స్వీకరించింది. బంగారు కన్య, వెండి కన్య ఎక్కడ ఉండేది ఉక్కు కన్య ఎరుగును. వారామె అక్కలు. ముగ్గురు శాపగ్రస్తులైన వాళ్లే. ఉక్కు కన్య సహాయంతో విజయుడు వారున్న ప్రదేశాలకు వెళ్ళి బంగారు కన్యకు, వెండి కన్యకు శాప విముక్తి కలిగించి అన్నలను తిరిగి బ్రతికించుకున్నాడు. తరువాత ముగ్గురు రాజకుమారులు తమ భార్యలతో సహా మునీశ్వరుడు కుటీరానికి వచ్చి ఆయనకు తమ కృతజ్ఞతలు చెప్పుకొని తమ దేశానికి తిరిగి వచ్చారు. రాజకుమారులు తెచ్చుకున్న కన్యల అద్భుత సౌందర్యం చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు. రాజు వారందరికీ అమిత వైభవంగా పెళ్లిళ్లు చేసి రాజ్యార్హత నిర్ణయించడానికి సభ చేశాడు. రాజు పెద్దలతో, నా కొడుకులు నా కోరికపై వెళ్ళి తమ తమ శక్తులకు తగినట్టుగా అపూర్వమైన వస్తువులు సాధించుకువచ్చారు. ప్రతాపుడు బంగారం సాధించాడు, ఉల్లాసుడు వెండి సాధించాడు, విజయుడు ఉక్కు సాధించాడు. వీరిలో ఎవరికి పట్టం కట్టాలో నిర్ణయించండి అని అన్నాడు. పెద్దల మధ్య కొంతసేపు చర్చ జరిగాక వారిలో వృద్ధుడు లేచి, మహారాజా, విజయుడికి పట్టం గట్టండి అన్నాడు. రాజు అలాగే చేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, వెలలేని బంగారము, విలువైన వెండి తెచ్చిన ప్రతాప ఉల్లాసులను కాదని ఆ వృద్ధుడు విజయుడికి ఎందుకు పట్టం కట్టమన్నాడు? తన అన్నలు విఫలులైన చోట అతను విజయం సాధించాడనా? అతనిలో నిజంగా రాజ్యార్హత ఉన్నదా? ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, విజయుడు తన అన్నల విజయానికి సహాయపడ్డాడన్న విషయం పెద్దలు చర్చించినట్టు కనపడదు. ఎవరేమి సాధించుకు వచ్చారన్నదే చర్చకు వచ్చింది. రాజకుమారులకు మొదట పెట్టిన పరీక్ష కూడా ఎవరు హెచ్చు విలువ గల దాన్ని సాధించుకు వస్తారన్నదే. పెద్దవాడు బంగారము, రెండోవాడు వెండి సాధించారు. అవి విలువైనవే కానీ దేశానికి వాటి వల్ల ప్రయోజనం చాలా తక్కువ. వాటితో పోలిస్తే ఉక్కు విలువ ఎంతో హెచ్చు. వ్యవసాయ పరికరాలన్నిటికీ ఉక్కు కావాలి. దేశ రక్షణకు ఆయుధాలు తయారు చేయాలంటే ఉక్కు అవసరం. వెండి బంగారాలు వ్యక్తుల విలువ పెంచవచ్చు కానీ
దేశం విలువ, రాజ్యం బలము ఉక్కు మీదనే ఆధారపడి ఉన్నాయి. అందుకే విజయుడు రాజ్యార్హుడయ్యాడు. అన్నలతో పోలిస్తే అతను రాజ్యార్హుడే. అన్నలు తాము మోహించిన కన్యల కోసం ఆత్రపడి ముని చెప్పినట్టు చెయ్యక అపజయం పొందారు. తమ చేతిలో ఉన్న విజయాన్ని కూడా సాధించలేకపోయారు. ఈ లోపం విజయుడిలో లేదు అని చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. బేతాళ కథ, దీని పేరు వైద్య పరీక్ష. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఏ దురాశాపరుడు నిన్ను తన మాటలతో మభ్యపెట్టి నీ చేత ఎలా శ్రమ చేయిస్తున్నాడో తెలియదు. అలాంటి వాళ్ల మాటలను నమ్మక మణివర్మలాగా వారిని పరీక్షించడం అవసరం. శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు మణివర్మ కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకప్పుడు పురంధర దేశాన్ని మణివర్మ అనే రాజు పరిపాలించాడు. అతని రాజ్యం సుసంపన్నంగాను సుభిక్షంగాను ఉండేది. ప్రజలకు సుఖశాంతులుండేవి. కానీ మణివర్మకు మాత్రం సుఖము శాంతి కూడా లేవు. ఆయన ఎంతకో నయం కాని రాజపుండుతో బాధపడుతూ వచ్చాడు. అనేక దేశాల నుంచి మేటి వైద్యులు వచ్చి చికిత్సలు చేశారు, కానీ ఆ రాచపుండు నయం కాలేదు. ఇక తన వ్యాధి నయం కాదని, తాను ఆ రాచపుండుతో తీసుకుని చావవలసిందే అని మణివర్మ నిరాశ చెంది ఉండగా ఆయన వద్దకు ఎక్కడ నుంచో ఒక వైద్యుడు వచ్చి ఆ రాజపుండును తాను నయం చేస్తాను అన్నాడు. ఇలా ఎందరో వైద్యులు అని ఉండటం మూలన రాజుకు మాత్రం ఏ ఉత్సాహం కలగలేదు. కానీ వైద్యుడు ఆయనను వదిలిపెట్టలేదు. రాజు చివరికి విసిగిపోయి మందుకు ఖర్చు ఎంత అవుతుంది అని అడిగాడు. మహారాజా, 2000 వరహాలు మందుకు ఖర్చవుతుందని అన్నాడు. మందు తయారు చేయడానికి ఎంతకాలం పడుతుందని రాజు అడిగాడు. 1 నెల రోజులు పడుతుందని చెప్పాడు వైద్యుడు. రాజు ఆ వైద్యుడికి 2000 వరహాలు ఇప్పించి రాజభవనానికి సమీపంలోనే వైద్యుడికి విడిది ఏర్పాటు చేయించాడు. వైద్యుడు ఆ విడిదిలోనే సమస్త సౌకర్యాలు అనుభవించసాగాడు. 2-3 రోజులు గడిచాయి. ఒకనాడు వైద్యుడి వద్దకు ఒక నిరుపేద వచ్చాడు. అతని గడ్డం మాసి ఉన్నది. అతని దుస్తులు చిరిగి ఉన్నాయి. అతను వైద్యుడితో, అయ్యా వైద్యుడా, రాజపుండుతో మహా బాధపడుతున్నాను. రాజాది రాజులకు రావలసిన రాచపుండు నన్ను పట్టి పీడిస్తున్నది. ఏ జన్మలో చేసుకున్న పాపమో నన్ను ఎలా కట్టి కుదుపుతున్నది. మీకు సాధ్యమైతే దీనికి ఏదైనా చికిత్స చేసి పుణ్యం కట్టుకోండి అని అన్నాడు. వాణ్ణి చూసి వైద్యుడికి జాలి వేసింది. నాయనా, నీ వ్యాధి సులువుగా నయమవుతుంది. నేను చెప్పినట్టు చెయ్యి. ఇక్కడికి 2 యోజనాల దూరంలో ఒక సరస్సు ఉన్నది. దాని పడమటి గట్టున చంద్రముఖి అనే చెట్టున్నది. దాని ఆకులు అర్ధచంద్రాకారంతో ఒక విధమైన సువాసన కలిగి ఉంటాయి. తెల్లవారుజామునే దాని ఆకులు పిడికడు కోసి వాటిని నెమలి మింగు. ఆ ఆకులే నూరి పుండు పైన పట్టించు. 3 రోజులలో పుండు మానిపోతుంది. సుఖంగా ఉంటావని వైద్యుడు ఆ పేదవాడికి చెప్పాడు. పేదవాడు వైద్యుడికి ధన్యవాదాలు చెప్పి వెళ్లిపోయాడు. 1 నెల రోజులు పూర్తి కాగానే వైద్యుడు రాజపుండుకు మందు తయారు చేసి తీసుకుపోయి రాజుగారి దర్శనం చేసుకుని, మహారాజా, తమ రాచపుండుకు మందు తయారు చేసి తెచ్చానని అన్నాడు. నా రాచపుండు అప్పుడే నయమైందే, ఇంక మాకు మందు మాకులెందుకు అన్నాడు రాజు. వైద్యుడు నిర్ఘాంతపోతూనే, చాలా సంతోషం మహారాజా, తమకు ఎవరు చికిత్స చేశారు అని అడిగాడు. నాకు చికిత్స చెప్పినది నువ్వే కదటయ్యా, నీ దగ్గరికి ఆనాడు వచ్చిన పెద్దవాణ్ణి నేనే అన్నాడు రాజు. తర్వాత రాజు వైద్యుడికి 50,000 వరహాలు కానుకగా ఇచ్చి ఘనంగా సత్కరించి పంపేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, మణివర్మ వైద్యుడి వద్దకు పేదవాడి వేషంలో ఎందుకు వెళ్ళాడు? వైద్యుడు తన వద్ద నుంచి మందుకు హెచ్చు డబ్బు తీసుకుంటున్నాడేమో తెలుసుకునేటందుకా? అలా అయితే అదే వైద్యుడికి 50,000 వరహాలిచ్చి ఎందుకు సత్కరించాడు? తనతో అబద్ధం చెప్పిన వైద్యుణ్ణి రాజు ఎందుకు శిక్షించలేదు? ఏమీ ఖర్చు లేకుండా కొద్ది నిమిషాలలోనే తయారయ్యే మందు కోసం వైద్యుడు 2,000 వరహాలు, 1 నెల రోజులు గడువు ఎందుకు అడిగాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, మణివర్మకు వైద్యులలో విశ్వాసం పూర్తిగా పోయిన సమయంలో ఈ వైద్యుడు వచ్చాడు. మామూలు మూలికతో వ్యాధి నయమవుతుందంటే ఆయన నమ్మడు. తాను ఇవ్వబోయే ఔషధం చాలా విలువైనది అని, ఒక అంతట తయారు కాదని అంటే తప్ప
రాజుకు గురి కుదరదు. అందుచేత వైద్యుడు అబద్ధం ఆడాడు. రాజు పెదవాడి వేషంలో వెడడానికి కారణం రాజపుండుకు చికిత్స ఉన్నదన్న నమ్మకం లేకపోవటం. ధనాశ చేత వైద్యుడు తనకు లేనిపోని ఆశ చూపి ఉండవచ్చు. అదే వ్యాధితో ఒక పెదవాడు వచ్చినట్టయితే ఆ వైద్యుడు రాజపుండుకు చికిత్స లేదని నిజం చెప్పవచ్చు. ఆ నిజం తెలుసుకునేటందుకే రాజు పేదవాడి వేషంలో వైద్యుడి వద్దకు వెళ్ళాడు. వైద్యుడు చికిత్స చెప్పిన మీదట రాజుకు వైద్యుడు అబద్ధం ఎందుకు చెప్పినది అర్థమయ్యింది. రాజుకు కావలసినది చికిత్స, వైద్యుడు నిజం చెప్పడం కాదు. చికిత్స జరిగింది గనుక ఆయన వైద్యుణ్ణి సత్కరించి పంపాడని చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. ఈ కథ పేరు కలల ప్రభావం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ ధైర్య సాహసాలు, కార్యదీక్ష మెచ్చుకోదగినవి. వెనకటికి సూరజితుడు అనే రాకుమారుడు ఎంతో గొప్ప వీరుడయ్యుండి కూడా కలలను చూసి బెదిరిపోయాడు. శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు అతని విచిత్రమైన కథ చెబుతాను విను అంటే ఇలా చెప్పసాగాడు. సుధీరుడనే రాజు తన దేశాన్ని ఆదర్శప్రాయంగా పరిపాలిస్తూ ఇతర వ్యసనాల జోలికి పోక ప్రజాక్షేమం కోసం అహోరాత్రాలు పాటుపడేవాడు. ఆ సుధీరుడికి ఒక్కడే కొడుకు. అతని పేరు సూరజితుడు. సూరజితుడు యుక్త వయసు వచ్చేసరికి అన్ని శస్త్ర విద్యలను అభ్యసించి గొప్ప యోధుడిగా తయారయ్యాడు. అతను చాలా పట్టుదల గలవాడు. రాజ్యభారం మీద పడితే తన తండ్రిని అన్ని విధాలా మించేటట్టుగా కనిపించాడు. ఇలా ఉండగా ఒకనాడు సూరజితుడు అరణ్యానికి వేటకు వెళ్ళి సాయంకాలం వరకు వేటాడి ఇంటికి తిరిగి వచ్చి అలసిపోయి నిద్రపోయాడు. ఆ నిద్రలో అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో అతను వేటాడుతూ తన పరివారాన్ని వదిలిపెట్టి చాలా దూరం వెళ్ళాడు. అలా పోయి అతను ఒక రాజ్యపు సరిహద్దు దాటి పొరుగు రాజ్యపు పులిమేరలో ప్రవేశించాడు. అతనికి దగ్గరలో కలకలం వినిపించింది. అతను అటుగా గుర్రాన్ని పోనిచ్చాడు. ఒక చోట నేల మీద మేనా ఉన్నది. కొందరు స్త్రీలు దాని సమీపంలో నిలబడి ఉన్నారు. మరొక పక్కగా కొందరు భటులు దొంగలతో హోరాహోరీ పోరాడుతున్నారు. అది చూడగానే సూరజితుడు కత్తి దూసి దొంగలపైన కలియపడి క్షణంలో వారిని పారదోలాడు. అప్పుడు భటులు అతనితో, అయ్యా, మీరెవరో దేవుడిలాగా వచ్చి మమ్మల్ని మా రాజకుమార్తె పుష్పావతి దేవిని రక్షించారు. మీరు మా రాజుగారిని కలుసుకుంటే వారెంతో సంతోషిస్తారని అన్నారు. సూరజితుడు అందుకు సమ్మతించి వారి వెంట రాజధానికి వెళ్ళాడు. రాజు సూరజితుణ్ణి, అతని పరాక్రమాన్ని ప్రశంసించి అతను చేసిన సహాయానికి బహుమానంగా అతనికి పుష్పావతినిచ్చి పెళ్లి చేశాడు. పెళ్లి అయ్యాక సూరజితుడు తన భార్యను చూసి ఆశ్చర్యపోయాడు. పుష్పావతి భూలోక రంభ, పువ్వు కన్నా సుకుమారమైనది. అంత సుకుమారిని, అందగత్తెను అతను ఎన్నడూ ఊహించను కూడా లేదు. ఆ ఆశ్చర్యంలోనే సూరజితుడికి మెలకువ వచ్చింది. పుష్పావతి లేదు, అంతా కల. తాను తన మందిరంలోనే ఉన్నాడు. అతను తన పెళ్లి బాజాలనుకున్నవి కోటలో తెల్లవారుజామున వాయించే మంగళవాద్యాలు. అతను కన్నది కలే అయినా అతని బుద్ధికి పుష్పావతి వాస్తవంగానే ఉన్నది. ఆమె ఏ పొరుగు రాజ్యంలోనే ఉండే ఉంటుంది. ఏ విధంగానైనా సరే అతను ఆ పుష్పావతినే పెళ్లాడాలని నిశ్చయించుకున్నాడు. అందుచేత అతను కాలకృత్యాలు తీర్చుకుని తిన్నగా తన తండ్రి వద్దకు వెళ్ళి తాను కలలో ఒక అపురూప సుందరిని చూశానని, ఆమెనే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. జ్ఞాని అయిన సుధీరుడు తన కొడుకుతో, నాయనా, ఈ ప్రపంచంలో అందము ఆనందము అన్నవి చాలా అశాశ్వతమైనవి. క్షత్రియుడికి ఉన్నది ఒకటే ధర్మం. ఆదర్శప్రాయంగా రాజ్యపాలన చేశాడన్న కీర్తి తెచ్చుకోవడం, అలాంటి కీర్తి అందరికీ సాధ్యమయ్యేది కాదు అన్నాడు. అది కాదు నాన్నగారు, ఈ పుష్పావతిని నేను మరవడం సాధ్యం కాదు. ఆమె జ్ఞాపకం ఉండగా మరొకరిని పెళ్లి చేసుకుని ఆమెతో సంసారం చెయ్యలేను అన్నాడు సూరజితుడు. తన కొడుకు పట్టుదల ఎలాంటిదో తెలుసును గనక రాజుగారు, నీకు నచ్చిన కన్యనే వివాహమాడు. ఆమె కోసం ఎంతకాలం పాటు ఎన్ని దేశాలు తిరగవలసి ఉంటుందో చెప్పలేం. అందుచేత నీ ప్రయాణానికి కావలసినవన్నీ తీసుకుని బయలుదేరని చెప్పాడు. సూరజితుడు కొన్ని ఆయుధాలు తీసుకుని
గుర్రం ఎక్కి రోజల్లా ప్రయాణం చేసి ఒక నగరం చేరి అక్కడ పేదరాశి పెద్దమ్మ ఎంట బస చేశాడు. పెద్దమ్మ అతనికి వేడి నీళ్ల స్నానము, మంచి భోజనము ఏర్పాటు చేసింది. రోజల్లా ప్రయాణం చేసిన బడలిక వల్ల అతను నడుము వాల్చుతూనే సుఖ నిద్రలో పడ్డాడు. ఆ నిద్రలో తిరిగి కల వచ్చింది. ఆ కలలో అతను పుష్పావతితో పాటు కొద్ది రోజులు మామగారి ఎంట ఉండి తన దేశానికి తిరిగి వచ్చాడు. అతను తిరిగి వచ్చే లోపునే అతని తండ్రి చనిపోయాడు. నగరమంతా శోక సముద్రంలో మునిగి ఉన్నది. సూరజితుడు తండ్రికి ఉత్తర క్రియలు చేసి రాజ్యాభిషేకం చేయించుకున్నాడు. రాజయ్యన కొత్తలో అతను రాజకార్యాలను కొద్దిగా నిర్వర్తించాడు, కానీ క్రమంగా వాటి మీద అతనికి విముఖత్వం కలిగింది. అతని మనసంతా పుష్పావతితో నిండిపోయింది. ఆమెకు క్షణం పాటు దూరం కావటం కూడా అతనికి ఎంతో బాధగా ఉన్నది. అందుచేత అతను రాజరికపు బాధ్యతలన్నీ క్రమంగా మంత్రుల మీదకే పెట్టి తాను అహోరాత్రాలు అంతఃపురంలో తన భార్యతోనే గడపసాగాడు. రాజ్యపాలన రాజుకు పట్టకపోయేసరికి మంత్రులు తమకు ఇష్టం వచ్చినట్టు నిరంకుశంగా ప్రవర్తించసాగారు. దేశంలో అరాచకం తల ఎత్తింది. ఆ సంగతి గ్రహించి పుష్పావతి తన భార్యను చాలాసార్లు హెచ్చరించింది. కానీ సూరజితుడు ఆమె భయాన్ని లక్ష్య పెట్టక, మంత్రులు సమర్థులు, వారు మా నాన్నగారు కాలం నుంచి ఉన్నవారే, నాకన్నా పరిపాలన వారికే బాగా తెలుసని అన్నాడు. రాజ్యంలో అధికారుల అవినీతి బాగా పెరిగిపోయింది. ప్రజలు రాజును శాపనార్థాలు పెట్టసాగారు. దేశంలో దోపిడీలు, హత్యలు పెచ్చిమీరిపోయాయి. శత్రురాజులు ఇదే సమయం అనుకుని దేశం మీదకు వచ్చారు. పుష్పావతి ఇక సహించలేక తన భర్త దగ్గరికి వచ్చి, నువ్వు ఎలాంటి వాడవని తెలిస్తే పెళ్లి చేసుకోపోదును. నీ అంత అప్రయోజకుడు లేడు. ఖజానా ఖాళీ అయ్యింది. నీ అధికారులు నిన్ను దోచుకున్నారు. ఇప్పుడు నీ దేశాన్ని కొల్లగొట్టడానికి శత్రువులు కూడా వచ్చారు. నీ రాజ్యంలో ఇంత సంక్షోభం జరుగుతుంటే నువ్వు ఆడదానిలాగా అంతఃపురంలో కూర్చున్నావని నిందించింది. సూరజితుడు మండిపడి కత్తి దూసి పుష్పావతి తల నరికేశాడు. ఇదే సమయంలో శత్రు సైనికులు కోటలో ప్రవేశించారు. సూరజితుడు పారిపోబోయాడు, కానీ శత్రువులు అతని చుట్టుముట్టి చంపేశారు. సూరజితుడు కంగారుగా నిద్రలేచాడు. అంతా కలే. తాను పెదరాశి పెద్దమ్మ ఎంటనే ఉన్నాడు. అతను తెల్లవారగానే తిరుగు ప్రయాణమై తిరిగి ఇంటికి వచ్చి తండ్రి కుదుర్చిన కన్యను వివాహమాడి తండ్రి జీవించి ఉండగానే రాజ్యపాలన అంతా క్షుణ్ణంగా నేర్చుకుని తండ్రి అనంతరం చక్కగా రాజ్యపాలన చేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, సూరజితుడు పుష్పావతి కోసం వెతకడం ఎందుకు మానేశాడు? తనకు వచ్చిన కలలో లాగానే జరుగుతుంది అని భయపడ్డాడా? లేక పుష్పావతి పైన కలిగిన వ్యామోహం నశించిందా? దేనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, సూరజితుడు కల మూలంగానే సౌందర్య వ్యామోహంలో పడ్డాడు. సౌందర్యం వల్ల కలిగే ఆనందము, కీడు కూడా కలలోనే అనుభవించాడు. ఇక పుష్పావతి లభ్యమైనా ఆమె నుంచి పొందగల ఆనందం ఏమీ లేదు. అతను కలలను గురించి భయపడ్డాడు అనుకోవడానికి కారణం లేదు. అతను పుష్పావతి కోసం వెతకటం మానుకోవడానికి ముఖ్య కారణం అతని తండ్రి మొదట్లో చెప్పిన హితవే. అప్పటికే అతను పుష్పావతిని కలగని ఉండకపోతే తండ్రి చెప్పినట్టు చేసేవాడు. కలల ప్రభావం అయిపోగానే ఆ పనే చేశాడు అని చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. ఈ కథ పేరు గుణం ప్రధానం. పూర్వం దండకారణ్య ప్రాంతంలో ఒక రాక్షస సమూహం ఉండేది. వాళ్ల మూలాన మామూలు మనుషులు ఆ ప్రాంతానికి వెళ్లేవారే కాదు. ఆ రాక్షసులు అప్పుడప్పుడు గ్రామాల మీద పడి మనుషులను ఎత్తుకుపోయి భక్షించేవారు. ఈ రాక్షసులకు నాయకుడు లంబోదరుడు. ఈ రాక్షస సమూహంలో వజ్రదంతుడు అనే యువకుడు ఉండేవాడు. వాడికి రాక్షస జీవితం మీద, నరభక్షణ మీద క్రమంగా అసహ్యం ఏర్పడింది. మనుషులు రాక్షసుల కన్నా ఎక్కువ నీతిగాను, న్యాయంగాను బతుకుతున్నారని వాడికి తోచింది. ఇలాంటి ఆలోచనలు పెరుగుతూ రాగా వజ్రదంతుడు తాను కూడా మానవుడిగా జీవించాలని నిశ్చయించుకున్నాడు. వాడు రాక్షస మాయ చేత అందమైన యువకుడుగా మారి వేదండపురం అనే నగరానికి వెళ్ళి అక్కడ రాజుగా ఉంటున్న ప్రసేన మహారాజు దర్శనం చేసుకుని, మహారాజా, నా పేరు సుధీరుడు. నేను చాలా దూరదేశం నుంచి వస్తున్నాను.
ఎంత కష్టమైన పని ఇచ్చినా చెయ్యగలను. నన్ను తమ కొలువులో పెట్టుకోండి అని అడిగాడు. సుధీరుడు అందము, వినయము చూసి ముచ్చటపడి రాజు అతన్ని రాజభవనంలో ఒక సేవకుడుగా నియమించాడు. మానవ నాగరికత మర్యాదలు నేర్చుకోవటానికి రాజభవనం కంటే మంచి చోటు ఉండదు గనుక సుధీరుడు అన్ని రకాల వాళ్లను చూస్తూ అత్యుత్తమమైన ప్రవర్తన అతి త్వరగా అలవరుచుకున్నాడు. దీనితో పాటు అతడు తనలో సహజంగా ఉండే రాక్షస లక్షణాలను అదుపులో ఉంచుకోవడం కూడా నేర్చుకున్నాడు. సుధీరుడు తన ధైర్య సాహసాలను, అసాధారణ బల పరాక్రమాలను ప్రదర్శించే అవకాశాలు కూడా కొన్ని కలిగాయి. దానితో రాజభవనంలో అతనంటే ప్రతి ఒక్కరికి ఎంతో గొప్ప అభిప్రాయం ఏర్పడిపోయింది. ఇలా ఉండగా సుషేనుడు అనే ఉత్తర దేశపు రాజు దిగ్విజయ యాత్ర చేసుకుంటూ వేదండపురానికి వచ్చి ప్రసేనుడిపై యుద్ధం ప్రకటించాడు. సుషేనుడి వద్ద అపారమైన సేన ఉన్నది. అతనితో యుద్ధం చేసి జయించడం అనేది దుర్లభం. అందుచేత ప్రసేనుడు తన మంత్రుల సలహా మీద తాను సకుటుంబంగా పారిపోయి తన రాజ్యాన్ని సుషేనుడికి వదిలేయటానికి నిశ్చయించాడు. అందుకు అభ్యంతరం చెప్పినవాడు సుధీరుడు ఒక్కడే. అతడు రాజుతో, మహారాజా, ఈ శత్రువును నేను మంత్ర ప్రభావంతో ఒక్క క్షణంలో పారదోలగలను, అనుమతి ఇవ్వండి అన్నాడు. అలా అయితే ఆలస్యం దేనికి? వెంటనే ఆ పని చెయ్యి, మేమంతా నీకెంతో రుణపడి ఉంటాం అన్నాడు రాజు. సుధీరుడు బయలుదేరి బాగా చీకటి పడే వేళకు నగరం వెలుపలకు వెళ్ళి అక్కడ తన మాయ చేత భయంకరాకారం ధరించాడు. అతని శరీరం తాటి ప్రమాణం ఉన్నది. అతని కళ్ళు జ్యోతులల్లే వెలుగుతున్నాయి. అతని నోట పొగలు వెళ్లుతున్నాయి. అతని కూరలు పెద్ద ఖడ్గాలు లాగున్నాయి. ఇలాంటి అవతారంతో అతను దిక్కులు పిక్కటిల్లేలా లాగు సింహనాదాలు చేస్తూ భూమి అదిరేటట్టు అంగులు వేసుకుంటూ శత్రువులున్న సైనిక శిబిరం కేసి వెళ్ళాడు. ఈ అవతారాన్ని అంత దూరాన చూడగానే శత్రువులకు గుండెలు అవిసిపోయాయి. వాళ్ళు తక్షణమే దొరికిన రథాల మీద, గుర్రాల మీద ఎక్కి చల్లా చెదురుగా పారిపోయారు. ఏమీ దొరకని వాళ్ళు కాలి సత్తువు కొద్దీ పరిగెత్తిపోయారు. కొద్దిసేపట్లో శత్రు శిబిరం నిర్జనమైపోయింది. సుధీరుడు అన్నంత పని చేసినందుకు రాజు అతన్ని ఎంతగానో మెచ్చుకుని అతన్ని తన సేనానాయకుడిగా నియమించాడు. రాజకుమార్తె సత్యవతి తన తండ్రితో తనకు సుధీరుణ్ణి పెళ్లాడాలని ఉన్నట్టు సిగ్గు విడిచి చెప్పింది. అందుకు రాజు అభ్యంతరం చెప్పక అతనికి సత్యవతికి వైభవంగా వివాహం జరిపించాడు. కాలక్రమాన వారికి పిల్లలు కూడా కలిగారు. దండకారణ్యంలోని రాక్షసులు వేదండపురం పొలిమేరల దాకా వచ్చి మనుషులను ఎత్తుకుపోతున్నారు. అక్కడి గ్రామాలలో మనుషులు అప్పుడప్పుడు మాయమవుతున్నట్టు రాజధానికి వార్తలు వచ్చాయి. ఈ పని చేస్తున్నది తన పాత అనుచరులైన రాక్షసులేనని సుధీరుడికి తెలుసును. అందుచేత రాజ్యానికి రాక్షస బాధ లేకుండా చేసే భారం అతడు తన మీదనే వేసుకున్నాడు. అతను ఒక గ్రామానికి వెళ్ళి ఆ రాత్రి అక్కడే మజిలీ చేశాడు. ఆ రాత్రే ఆ గ్రామానికి ఒక రాక్షసుడు వచ్చాడు. ఈ సంగతి పసిగట్టి సుధీరుడు తన అసలు స్వరూపంతో ఆ రాక్షసుడు దాగి ఉన్న చోటుకి వెళ్ళాడు. ఆ రాక్షసుడు అతన్ని గుర్తించి, వజ్రదంతా నువ్వేనా? ఇంతకాలము ఏమయ్యావు? ఎక్కడ ఉన్నావు అని అడిగాడు ఆశ్చర్యంగా. అవును, నేనే. ఇప్పుడు మానవుడుగా బతుకుతున్నాను. మనకున్న బలము, మాయలు లేకపోయినా మనకన్నా మానవులు చాలా అభివృద్ధి చెందారు. వారి నుంచి మనం నేర్చుకోవలసింది ఎంతైనా ఉన్నది. ఇప్పుడు నా జీవితం ఎంతో బాగున్నది అన్నాడు సుధీరుడిగా మారిన వజ్రదంతుడు. చీచ్చి, అల్పులైన మానవులతో చేరి నువ్వు రాక్షస జాతికి కళంకం తెచ్చావు, నిన్ను బతకనివ్వను అంటూ రాక్షసుడు వజ్రదంతుడితో యుద్ధానికి తలపడ్డాడు. రాక్షసుడికి మొరటి బలమే తప్ప బుద్ధిని ఉపయోగించే అలవాటు లేదు. ఆ అలవాటు వజ్రదంతుడికి అలవడి ఉండటం చేత అతను రాక్షసుణ్ణి బలంతోనూ యుక్తితోనూ చంపేశాడు. ఈ విధంగా సుధీరుడు వేదంటపుర రాజ్యానికి రాక్షసుల బెడద లేకుండా చెయ్యటానికి కంకణం కట్టుకుని కొందరు రాక్షసులను చంపేశాడు. మరికొందరు అతని చేత చావు దెబ్బలు తిని ప్రాణాలతో పారిపోయి తమ నాయకుడైన లంబోదరుడికి వజ్రదంతుడి వార్త చెప్పారు. లంబోదరుడు వజ్రదంతుడిని శిక్షించ నిశ్చయించి సన్యాసి వేషం ధరించి వేదండపురానికి వచ్చి రాజదర్శనం చేసుకుని, రాజా, నీకు శత్రుభయం తొలగిందని విని
చాలా సంతోషించాను. కానీ అంతకన్నా గొప్ప దారుణమైన రాక్షస భయం నీ రాజ్యాన్ని పీడిస్తున్నది. నీ రాజ్యంలోని ప్రజలను ఎవడో రాక్షసుడు భక్షిస్తున్నాడు. అయితే ఆ రాక్షసుడు నీ ఇంటనే ఉన్న సంగతి నీకు తెలియదు. వాడు మిమ్మల్ని మభ్యపెట్టి మీ రాజ్యానికి ముప్పు తీసుకురానున్నాడు అన్నాడు. రాజు నిర్ఘాంతపోయి, ఇది వింతగా ఉంది. నా ఇంటనే ఉన్న రాక్షసుడు ఎవడు అని అడిగాడు. వాడి అసలు పేరు వజ్రదంతుడు. వాడు సుధీరుడని పేరు పెట్టుకుని నీకు అల్లుడై నీ ఎంట ఉండి మీ అందరికీ తనపై ఎంతో గొప్ప అభిప్రాయం ఏర్పరచుకున్నాడు అన్నాడు లంబోదరుడు. సన్యాసి చెప్పే మాటలు నమ్మలేక రాజు సుధీరుణ్ణి పిలిపించాడు. సుధీరుడు అక్కడికి రాగానే లంబోదరుడు అతన్ని వజ్రదంతుడుగా మార్చేశాడు. అతడి రాక్షస రూపం చూసి అందరూ భయపడిపోయారు. తన రహస్యం బయట పెట్టేశాడన్న కోపంతో సుధీరుడు లంబోదరుణ్ణి పట్టి హతమార్చేశాడు. సన్యాసి కూడా రాక్షసుడేనని అందరికీ తెలిసిపోయింది. వజ్రదంతుడు తిరిగి సుధీరుడిగా మారాడు, కానీ రాజ పరివారం అతని రాక్షసాకారాన్ని మరిచిపోలేదు. వాళ్ళు రాజుతో, ఈ రాక్షసుణ్ణి పంపేయండి, మన మధ్య ఉండనివ్వడం అపాయకరం అన్నారు. రాజు కొంచెం యోచించి, మన అందరికన్నా కూడా సుధీరుణ్ణి గురించి హెచ్చు అభ్యంతరం చెప్పవలసిన మనిషి నా కుమార్తె సత్యవతి. ఆమె నిర్ణయించిన ప్రకారం చేద్దాం అన్నాడు. సత్యవతిని అడిగితే ఆమె తన భర్తను పంపివేయటానికి ఎంతమాత్రమూ ఒప్పుకోలేదు. రాజు ఆమె నిర్ణయం సరి అయినదేనని ఒప్పుకున్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, సత్యవతి తన భర్త రాక్షసుడని తెలిసి కూడా అతన్ని వదిలించుకోవటానికి ఎందుకు ఒప్పుకోలేదు? రాజు ఆమె నిర్ణయాన్ని ఎందుకు బలపరిచాడు? ఈ అనుమానాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోతే నీ తల బద్దలవుతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, కొందరు జన్మతః రాక్షసులు, మరికొందరు ప్రవృత్తి చేత రాక్షసులు. సుధీరుడి ప్రవర్తనలో రాక్షసత్వం ఏమీ లేదు. అంతేకాక సత్యవతి అతన్ని కోరి పెళ్లాడింది. ఆమెకు అతనిలో రాక్షసత్వం ఏ రూపంలోనూ కనిపించలేదు. పైపెచ్చు ఆమె అతనికి పిల్లలను కూడా కన్నది. అందుచేత ఆమె అతన్ని వదులుకోలేదు. ఇక రాజు మాటకు వస్తే, ఆయన సుధీరుడికి చాలా రుణపడి ఉన్నాడు. అందువల్ల రాజ్యం దక్కింది. అతను ఉండగా రాజుకు శత్రుభయం లేదు. ఆ సంగతి అలా ఉంచి అతన్ని పంపేస్తే మిత్రుడుగా ఉన్నవాడల్లా శత్రువుగా మారి అతనే తనకు ప్రజలకు భయంకర ప్రమాదం కలిగించవచ్చు. అందుచేత రాజు తన కుమార్తె చేసిన నిర్ణయాన్ని బలపరిచాడు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథ పేరు నేరస్తుడు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఏ నేరమూ చేయకుండానే శిక్ష అనుభవిస్తున్న వాడిలాగా కనబడుతున్నావు. కానీ నేరం చేసి శిక్ష తప్పించుకున్న ఒక యువకుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒక బాటసారి చాలా దూర ప్రయాణం చేసి రాత్రి బాగా పొద్దుపోయి కాంచన నగరాన్ని చేరుకున్నాడు. నగరానికి కొత్తవాడు కావటం చేత ఆ రాత్రికి ఎక్కడ పడుకోవాలో తెలియక ఒక విశాలమైన వీధిలో ఒక ఇంటి వసారాలో అరుగు మీద పడుకుని అలసట చేత వెంటనే నిద్రపోయాడు. కొంతసేపటికి మాటల సవ్వడికి ఆ బాటసారికి నిద్రాభంగం కలిగింది. ఇద్దరు మనుషులు చిన్న గొంతుకుతో మాట్లాడుకోవటం వినిపించి ఆయన వారి సంభాషణ ఆలకించసాగాడు. ఆ మాట్లాడుతున్న వారిలో ఒక యువకుడు, ఒక రక్షక భటుడు అని బాటసారి గ్రహించాడు. అబ్బాయి, దొంగతనం పెద్ద నేరము, మహాపాపము కదా. ఇంత చిన్న వయసులో నువ్వు ఎందుకు ఈ పని చేశావు? రాజదండనకు నరకానికి కూడా నిన్ను గురి చేసుకున్నావే అని అన్నాడు రక్షక భటుడు. దానికా యువకుడు, అయ్యా, మీరన్నది నిజమే, కానీ పరిస్థితి గొంతు మీదకు వచ్చి నేను ఈ పాడు పని చేశాను. ఈసారికి నన్ను వదిలేశారంటే జన్మలో ఎన్నడూ దొంగతనం చెయ్యనని అన్నాడు. నీ గొంతు మీదకి వచ్చిన పరిస్థితి ఏమిటి అని రక్షక భటుడు అడిగాడు. యువకుడు తన విషాద గాథ ఇలా చెప్పాడు. ఆ యువకుడిది చాలా పేద కుటుంబం. అతని తండ్రి చిన్నతనంలోనే పోతే అతని తల్లి ధనవంతుల ఇళ్లలో పనిచేసి తన కొడుకును సాకింది. కొద్ది డబ్బు పోగు కాగానే ఆమె పూటకోళ్ల ఇల్లు నడిపి బాటసారులకు తిండి పెట్టుతూ వారిచ్చే డబ్బుతో ఇల్లు గడుపుతూ కొడుకును చదివించసాగింది. ఇలా ఉండగా ఒకనాడు చీకటి పడి
భార్యాభర్తలిద్దరూ వారింటికి వచ్చారు. వాళ్లకు స్నానపానాలు అమర్చి యువకుడి తల్లి వారి కోసం ప్రత్యేకంగా వంట చేసింది. ఆ భార్యాభర్తలు భోజనం చేసి ఆ రాత్రికి ఆ ఇంటనే పడుకున్నారు. అలా పడుకున్నవారు మర్నాడు తెల్లవారి చూసేసరికి చనిపోయి ఉన్నారు. వైద్యులు వచ్చి చూసి వాళ్ళు విషప్రయోగంతో మరణించినట్టు తేల్చారు. కిందటి రాత్రి వారు తినగా మిగిలిన ఆహారాన్ని పరీక్షిస్తే అందులో చచ్చిన బల్లి ఒకటి కనిపించింది. తప్పు పూటకోళ్ల మనిషిదే కానీ ఆమె బుద్ధిపూర్వకంగా ఆ పని చెయ్యలేదు. అది ఆమెకు తెలియకుండా జరిగిపోయిన ప్రమాదం. అయినా ఈ వార్త రాజుగారి దాకా వెళ్ళింది. రాజు ఆమెను తన న్యాయస్థానానికి రప్పించి విచారణ జరిపాడు. ఆయన ఆమెకు మరణదండన విధించాడు. రాజసభలో కొందరు అంత తీవ్రమైన శిక్షకు అభ్యంతరం చెప్పారు. కావాలని చేసిన హత్యకు, ప్రమాదవశాత్తు జరిగిన హత్యకు ఒకే శిక్ష విధించడం భావ్యం కాదు అన్నారు. రాజు కరుణించి నెల రోజులలోగా 10,000 వరహాలు జరిమానా కట్టినట్టయితే ఆమెను విడిచిపెడతానని, లేని పక్షంలో గడువు తీరగానే ఆమెకు మరణశిక్ష తప్పదు అని తీర్పు తీర్చాడు. యువకుడికి అంత మొత్తం ఎలా సంపాదించాలో తోచలేదు. అతను కొన్నాళ్లు కట్టెలు కొట్టి తెచ్చి అమ్మాడు. తన తల్లిని బతికించుకోవడం కోసం పడరాని పాట్లన్నీ పడ్డాడు. ఈ రోజుతో నెల రోజుల గడువు తీరిపోయింది. రేపు అతని తల్లికి ఉరి వేస్తారు. ఈ నెల రోజులు అతను కష్టపడి సంపాదించింది 100 వరహాలు మాత్రమే. ఆ పరిస్థితిలో ఆ యువకుడు దొంగతనం చేసి అర్ధరాత్రి వేళ రక్షక భటుడికి దొరికిపోయాడు. ఆ యువకుడి కథ వింటున్న బాటసారికి గుండె కరిగిపోయింది. రక్షక భటుడి మనసు కూడా మెత్తబడినట్టుంది. అతను యువకుడితో, బాబూ, నీకు వచ్చిన కష్టం భయంకరమైనదే, కానీ నువ్వు దొంగతనం చెయ్యటం చాలా పెద్ద పొరపాటు. ఎక్కడన్నా అప్పు పుట్టించలేకపోయావా అని అన్నాడు. అయ్యా, మీరే చెప్పండి, నాకు 10,000 వరహాలు ఎవరు అప్పు పెడతారు? ఆ అప్పు ఎలా తీర్చగలను అన్నాడు యువకుడు. పోనీ డబ్బుగల స్త్రీని చూసి పెళ్లాడలేకపోయావా అని రక్షక భటుడు మళ్ళీ అడిగాడు. డబ్బుగల స్త్రీ మాట దేవుడెరుగు, నాకు పేద పిల్లను మాత్రం ఎవరిస్తారు అన్నాడు యువకుడు దీనంగా. రాజభటుడు కొంచెం ఆలోచించి, జరిగిందేదో జరిగింది, మరెన్నడూ ఇలాంటి పని చెయ్యకు. నేను బేదవాణ్ణే, నాకు ఎన్నో కష్టాలున్నాయి. నువ్వు దొంగిలించిన దాంట్లో నీ అవసరానికి తగినంత ఉంచుకుని మిగిలినది నాకిచ్చి నీ దారిన నువ్వు వెళ్ళమని చెప్పాడు. ఈ మాటలు వినగానే బాటసారికి పట్టరాని కోపం వచ్చింది. రక్షక భటుడైన వాడు నేరస్తుణ్ణి వదిలిపెట్టడమే కాక ఇలా చేసినందుకు దొంగ సొమ్ములో భాగం పుచ్చుకోవడం ఎంత గొప్ప నేరం! మర్నాడు ఈ బాటసారి రాజసభకు వెళ్ళాడు. కానీ రక్షక భటుడు చేసిన నేరాన్ని గురించి ఆయన ఎవరికీ చెప్పనేలేదు. యువకుడు రాజుగారికి జరిమానా చెల్లించి తన తల్లిని విడిపించుకున్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, ఎవరి నేరం గొప్పది? వల్లమాలిన జరిమానా విధించిన రాజుదా, దొంగతనం చేసిన యువకుడిదా, వాడి దగ్గర లంచం పుచ్చుకొని దొరికిన దొంగను విడిచిపుచ్చిన రక్షక భటుడిదా? యువకుడి నేరము, రక్షక భటుడి నేరము ప్రత్యేకంగా చూసి కూడా వాటిని గురించి ఎవరికీ చెప్పని బాటసారిదా? ఆ బాటసారి యువకుడి పరిస్థితికి జాలిపడ్డాడే అనుకున్నా కనీసం రక్షక భటుడి నేరాన్ని ఎందుకు వెల్లడి చెయ్యలేదు? ఈ అనుమానాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు బాటసారి రక్షక భటుడి చర్యను చూసి మండిపడ్డాడే కాని అతన్ని బయట పెడితే యువకుడి దొంగతనం కూడా బయటపడుతుంది. అందువల్ల కలిగే పర్యవసానం ఏమంటే యువకుడు తల్లికి ఉరిశిక్ష తప్పనిసరిగా పడుతుంది. అందుచేత అతను రక్షక భటుడి నేరాన్ని యువకుడి కోసము, అతని తల్లి ప్రాణరక్షణ కోసము దయవలసి వచ్చింది. రక్షక భటుడైన నేరస్తుల పట్ల అశ్రద్ధగా ప్రవర్తించేవాడు కాడు. దొంగతనం నేరమే కాక మహాపాపమని అతని నమ్మకం. యువకుడు కథ విని అతని నేరాన్ని క్షమించదలుచుకుని రక్షక భటుడు ఆ యువకుడి పాపములోనైనా భాగం పంచుకుందామని అనుకుని ఉండవచ్చు. అన్నం అమ్ముకుని బతికే ఒక అనాథ ప్రాణానికి 10,000 వరహాల విలువ కట్టిన రాజు అందరికన్నా పెద్ద నేరస్తుడు. అలాంటి వాడు పాలనలో ధర్మం సూటిగా నడవదని చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. ఈ కథ పేరు సన్యాసి భార్య. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా,
నువ్వు ఇలా కష్టానికి గురి చేసుకోవడం చూస్తే నీ విశ్వాసాలు సడలిపోయి నీ మనసు చలిస్తుందేమోనని అనుమానంగా ఉంది. కష్టాల మూలంగా మనస్సు చలించిన కనకభద్రుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. మహేశ్వరం అనే గ్రామంలో ఒక సామాన్య వ్యవసాయదారుడు ఉండేవాడు. అతనికి ఉన్నది కొద్ది పొలమే అయినా అందులో నేర్పుగా వ్యవసాయం చేసి మంచి ఫలసాయం తీసి తన కుటుంబం సుఖంగా జీవించేటట్టు చేసుకునేవాడు. అతనికి చాలా కాలం పిల్లలు లేక నడి వయసులో ఒక కొడుకు పుట్టాడు. ఆ పిల్లవాడికి కనకభద్రుడు అని పేరు పెట్టుకుని తల్లిదండ్రులు ఎంతో గారాబంగా పెంచారు. కనకభద్రుడికి యుక్త వయసు రాగానే తండ్రి, నాయనా, నువ్వు పెళ్లి చేసుకుని గృహస్థ జీవితంలోకి అడుగుపెట్టు. యువకులు మరీ ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం అంత మంచిది కాదు. నేను మీ అమ్మ వ్యాకర్థంలో ప్రవేశించాము. మాకు నువ్వు లేక లేక కలిగావు. నీ కడుపున పిల్లలు పుట్టుకొస్తే మేము మనుమలను మనుమరాళ్లను చూసుకుని ఆనందిస్తామని అన్నాడు. కాని కనకభద్రుడు తండ్రి మాట వినక, నాకు సంసారం మీద కోరిక లేదు. నేను సన్యాసులలో చేరిపోయి ఉత్తమ లోకాలకు దారి వెతుక్కుందాము అనుకుంటున్నాను అని అన్నాడు. ముసలితనంలో కలపవలసిన బుద్ధులు తమ కొడుకు యవ్వనంలోనే కలగటం ముసలి వాళ్లకు వింతగా తోచింది. వాళ్ళు కనకభద్రుణ్ణి పెళ్లాడమని రోజు పోరసాగారు. తల్లిదండ్రులు రోజు తనను పెట్టే పోరు పడలేక కనకభద్రుడు కాశీకి వెళ్లి ఒక పెద్ద సన్యాసి వద్ద సన్యాసం పుచ్చుకుని తత్వోపదేశం పొందసాగాడు. కొద్ది సంవత్సరాలు గడిచాయి. మహేశ్వరం నుంచి వచ్చిన కొందరు యాత్రికులు కాశీలో కనకభద్రుణ్ణి కలుసుకుని కొంతకాలం క్రితం అతని తండ్రి చనిపోయినట్టు చెప్పారు. ఈ మాట వినగానే ఒంటరిదైపోయిన తన ముసలి తల్లి గతి ఏమైపోయిందో అని కనకభద్రుడు చాలా బాధపడ్డాడు. అతను తన గురువుతో, స్వామి, నేను ఒకసారి మా ఊరు వెళ్ళి మా అమ్మ ఎలా ఉన్నదో చూసి వస్తాను. మా తండ్రి పోయినట్టు తెలిసింది. సన్యాసం పుచ్చుకున్నాక తల్లిని చూడనే లేదు అని అన్నాడు. వెర్రివాడా, సన్యాసికి తండ్రి ఎవరు, తల్లి ఎవరు? అంతా భ్రమ అన్నాడు పెద్ద సన్యాసి. అలా కాదు స్వామి, నా తల్లి మిగిల్చిన ధనం ఉంటే దాన్ని తెచ్చి మన మఠానికి వినియోగిస్తానని చెప్పాడు కనకభద్రుడు. పెద్ద సన్యాసి ఇందుకు సరే అన్నాడు. మహేశ్వరం వేపుగా బయలుదేరుతున్న యాత్రికుల బృందం ఒకటి కనకభద్రుడికి తటస్థపడింది. అతను వారితో కలిసి ప్రయాణం సాగించాడు. 4 మజిలీలు గడిచాక ఈ యాత్రికుల బృందాన్ని బందిపోటు దొంగలు దోచారు. దొంగలు కొందరిని చంపారు, కొందరు పారిపోయారు. పారిపోని వాళ్లను దొంగలు పట్టుకుని తమలో తాము పంచుకున్నారు. కనకభద్రుడు, పార్వతి అనే ఒక ఆడమనిషి, ఒక దొంగ వంతు వచ్చారు. ఆ దొంగ వారిద్దరినీ తీసుకుని పోయి గంగా తీరాన ఉన్న తన ఇంటికి చేర్చి వారి చేత తన ఇంటి పనులు చేయించసాగాడు. దొంగకు కొన్ని ఆవులున్నాయి. వాటిని కాచి పోషణ చేసే పని కనకభద్రుడిది. పార్వతి ఈ దొంగ ఇంట అన్ని పనులు చేసేది. వారిద్దరూ అతని బానిసలు. వీరిద్దరి చేత సంసారం చేయిస్తే వీరికి కలిగే సంతానంతో తన బానిసల సంఖ్య పెరుగుతుందని దొంగకు ఒక ఆలోచన వచ్చింది. అందుకని అతను వారిద్దరి కోసం ఒక కుటీరం కట్టించి, అది వరకు మీరు ఏమవుతారో నాకు తెలియదు. ఇక నుంచి మీరు భార్యాభర్తలు. ఈ కుటీరంలో మీరు మీ సంసారం ఏర్పాటు చేసుకోండని పార్వతి కనకభద్రులతో అన్నాడు. ఇద్దరు ఆ ఇంట అడుగు పెట్టగానే పార్వతి బెదిరిపోయింది. కనకభద్రుడు ఆమెతో, నేను సమస్తము విడిచిపెట్టిన సన్యాసిని. అందుచేత నా నుంచి నీకు ఎలాంటి భయము ఉండదు. మన యజమాని మాట జవదాటటం అపాయకరం. అందుచేత మనం పైకి భార్యాభర్తలలాగా నటిస్తూనే బ్రహ్మచర్యంలో జీవితం గడుపుదామని అన్నాడు. ఈ మాటతో పార్వతికి కనకభద్రుడంటే బెదిరిపోవటమే కాక అతని మీద భక్తి కూడా ఏర్పడింది. ఈ బానిస దశలో ఇద్దరూ ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ ఒకరి కష్ట సుఖాలు ఒకరు చెప్పుకుంటూ రాత్రివేళ పురాణ కథలతోనూ తత్వ విచారంతోనూ కాలం సుఖంగానే వెళ్ళబుచ్చారు. వాళ్ళ యజమాని అయిన దొంగ వారు చేసే పనితో చాలా తృప్తిపడి వారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు. కానీ క్రమంగా కనకభద్రుడి మనస్సులో మార్పు రాసాగింది. అతను ఇలా అనుకున్నాడు, నేను సర్వసంగ పరిత్యాగిని. నాకు బానిసత్వము స్వేచ్ఛ అన్న తేడా లేదు. కానీ పార్వతి యోగ్యురాలు, కులీనురాలు. ఆమె తగిన భర్తను పెళ్లాడి సుఖంగా జీవించవలసిన స్థితిలో ఒక దొంగవాడి ఇంట బానిసగా బతకడం అనుచితం. ఆమె పైకి ఏమీ అనకపోయినా ఈ జీవితం నుంచి విముక్తి పొందడానికి ఆమె మనస్సు పరితపిస్తూ ఉండాలి. ఆమెకు స్వేచ్ఛ లభించే మార్గం ఏమిటి? ఆమెతో సహా తప్పించుకు పారిపోవడం తప్ప. ఎంత ఆలోచించినా కనకభద్రుడికి
మరొక మార్గం కనబడలేదు. అతను ఒక రాత్రి పార్వతితో ఆ మాటే అన్నాడు. నాకు ఈ జీవితం దుర్భరంగానే ఉన్నది. కానీ ఆడదాన్ని నా వల్ల ఏమవుతుంది? కావాలంటే మీరు తప్పించుకుపోయి స్వేచ్ఛగా జీవించండి. నన్ను కూడా వెంట తీసుకుపోతే నేను మీ మెడకు గుదిబండగా తయారు కావచ్చు అన్నది పార్వతి. నేను తప్పించుకుపోదలచింది నీకోసమే. అందుచేత నేను ఒక్కడినే పారిపోయే సమస్యే లేదు అన్నాడు కనకభద్రుడు. అలా అయితే పారిపోయే మార్గం ఆలోచించండి. ఆ ప్రయత్నంలో నా ప్రాణాలు పోయినా నాకేమీ అభ్యంతరం లేదన్నది పార్వతి. రాత్రి జాము పొద్దుపోయినది మొదలు తెల్లవారుజాము దాకా వారిద్దరిని గురించి ఎవరూ పట్టించుకోరు. నది సమీపంలోనే ఉన్నది. పారిపోవడం ఏమంత కష్టం కాదు. ఒకరోజు రాత్రి పార్వతి తనకు సన్యాసికి 4 రోజుల పాటు సరిపోయే భోజన పదార్థాలు తయారు చేసింది. దాన్ని మూటగట్టుకుని 2 ఆవులను వెంటబెట్టుకుని ఇద్దరూ నదికి వెళ్లి అర్ధరాత్రి లోపున ఆవుల సహాయంతో నది దాటి కాలినడకన తెల్లవార్లు నడిచి తెల్లవారేసరికి ఒక నగరం చేరారు. కనకభద్రుడు పార్వతి తన భార్య అని చెప్పి ఆ రాత్రి దాకా ఒక సత్రంలో బస చేశాడు. అతను పార్వతిని ఎలాగైనా వారి స్వగ్రామం చేర్చాలనుకున్నాడు. కానీ ఆమె ఎంతో ఆలోచించి కూడా తమ గ్రామం ఏ ప్రాంతాలో ఉన్నది అతడికి చెప్పలేకపోయింది. ఇప్పుడు మా ఇంటికి తిరిగి వెళ్ళినా నన్ను ఎవరూ చేరనివ్వరు. నేను దొంగ వద్ద బతికొన్నన్నాళ్ళు బానిసగా ఉండిపోవటానికి సమాధానపడ్డాను కానా? మీకు అభ్యంతరం లేకపోతే మీ ఇంటనే చాకిరీ చేస్తూ బతుకుతాను. మీ అమ్మగారు వృద్ధురాలు అని అన్నారు కదా, ఆమెను చూసుకుంటూ జీవితం వెళ్ళబుచ్చుతానని అన్నది పార్వతి. దారి వెంబడి మజిలీలు చేస్తూ కనకభద్రుడు పార్వతితో సహా కొంతకాలానికి మహేశ్వరం చేరి తన ఇంటికి వెళ్ళాడు. అతని తల్లి బొత్తిగా అసహాయురాలై నానా అగచాట్లు పడుతున్నది. ఆమె కొడుకుని చూసి బావురమన్నది. కనకభద్రుడు తల్లిని ఓదార్చి, నువ్వు కోడల కోసం ఎంతో ఆరాటపడ్డావు కదా, నీకు కోడలిని తెచ్చాను చూడు అంటూ పార్వతిని చూపాడు. పార్వతిని చూసి ముసలావిడ ఎంతో మురిసిపోయింది. తరువాత కనకభద్రుడు ఇంటిపట్టునే ఉండి పార్వతితో కాపురం చేస్తూ తన ముసలి తల్లిని మరింత సంతోషపెట్టాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, కనకభద్రుడి వింత ప్రవర్తనకు అర్థమేమిటి? అతను చిన్న వయసులో సన్యాసం ఎందుకు పుచ్చుకున్నాడు? వైరాగ్యం కుదిరాక సంసారంలోకి ఎందుకు దిగాడు? ఈ అనుమానానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, కనకభద్రుడు వైరాగ్యం జీవితానుభవం నుంచి వచ్చిన వైరాగ్యం కాదు. అతని తండ్రి కష్టజీవి, తను సుఖజీవి. తన తండ్రిలాగా బతకడం అతనికి ఇష్టం లేక వైరాగ్యం తెచ్చుకున్నాడు. కానీ తాను కూడా కష్టాలు పడటం మొదలుపెట్టినాక అతనికి జీవితం మరింత దగ్గరయ్యింది. అతనికి తల్లి మీద మమకారం సహజమైనది. కానీ పార్వతిని గురించిన ఆందోళన అనుభవం నుంచి ఏర్పడింది. స్త్రీ పురుషుల జీవితంలో భాగం పంచుకున్నాక దాంపత్య సంబంధం స్వాభావికంగా ఏర్పడుతుంది. కనకభద్రుడు ఇంటికి చేరే సమయానికి అతనిలో వైరాగ్యం ఏమీ మిగలలేదు. అందుచేత అతను సంసారంలో పడ్డాడని చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. నచ్చిందా ఈ కథ? కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి. మీ కామెంట్స్ నాకు చాలా వాల్యుబుల్ అండి. అండ్ థ్యాంక్ యూ.